నో ప్రాబ్లం ఓకే అనుకుంటాను. సార్. యా 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 ఓకే సార్. సో మీలో ఎంతమంది సిఎస్సి డిపార్ట్మెంట్, ఎంతమంది ఐటీ డిపార్ట్మెంట్ చెప్తారా కదా సార్? Sir, I am Sai Munish. I am from IT department, sir. ఓ స్థాయి ఫైన్ ఫైన్. టోటల్ ఎంత? సివిల్ కూడా. ఓకే సాయి ఓకే ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. ఐఎమ్ జశ్వంత్ కుమార్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్ 2024 రిలీవ్డ్ అనమాట. సో ప్రెసెంట్ నాకైతే ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో. అండ్ ఈరోజు మీట్ వచ్చేసరికి లైక్ లెట్స్ హ్యావ్ సమ్ మిక్స్డ్ డిస్కషన్స్ ఆన్ ఏఐ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్, సైబర్ సెక్యూరిటీ, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటంటే ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు లైక్ మీ కోర్ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నా. లైక్ మీరంతా కూడా ప్లేస్మెంట్ సైడ్ మూవ్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఎనీవన్ ఇస్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఆన్ గేట్, యూజినెట్, ఎనీథింగ్? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా గేట్ సైడ్ మూవ్ అవుదామని? ఎవరైనా హ్యాండ్ రైస్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా మాట్లాడచ్చు. ఎవ్రీవన్ ప్లేస్మెంట్ ఓరియంటెడ్. కొంచెం ఇంటరాక్టివ్ గా ఉండండి, పర్వాలేదు. వెంకట, ధనంజయ. సో యు ఆర్ ట్రైంగ్ టు మూవ్ టు గేట్ సైడ్, యూజినెట్? Gate, sir. Gate, fine, fine. From which department? Civil, sir. Civil, okay. Anyone from CSE IT trying to prepare for GATE? From CSE IT ECE? Okay, no problem. సో ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమైనా క్వశ్చన్స్ తో స్టార్ట్ చేస్తారా, లేదా నన్ను స్టార్ట్ చేయమంటారా? మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. మీ ఇష్టం సార్. మీరు ఇంట్రడక్షన్ మీరు స్టార్ట్ చేస్తానంటే ఇట్స్ ఓకే. అంటే మీరు కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా. యా, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను స్టార్ట్ చేస్తా, తర్వాత మీరు క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తారు. ఓకే. సో నేనేం ఫస్ట్ డిస్కస్ చేద్దాం అనుకున్నా అంటే, చాలా పీపుల్ వచ్చేసరికి, అంటే ఫస్ట్ ఇది మైండ్ లో పెట్టుకోండి, చాలా పీపుల్ వచ్చేసరికి ఏంటంటే ప్లేస్మెంట్స్ కి బాగా ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటారు. బట్ మీ 4 years ఆఫ్ బీటెక్ లో మీరు చేసేది ఏదైనా ఉందా అంటే జస్ట్ డూయింగ్ లీడ్ కోడ్. అర్థమైందా? అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ రీచ్ అయ్యారనమాట. రీచ్ అయ్యమంటారంటే, బ్రో ఎలా మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము, నా లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ 500 ఉన్నాయి, లేకపోతే 600 ఉన్నాయి, జిఎఫ్టీలో చేస్తా, ఇలా చాలా చెప్తారనమాట. కానీ మీకున్న 4 years ఆఫ్ ఇంజనీరింగ్ లో మీరు చేసేది ఓన్లీ లీడ్ కోడ్ అయితే మీరు ఆ లెవెల్కి వెళ్ళలేరు. ఎందుకు? రీజన్ ఏంటంటే, మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో ఎస్డి షీట్, లైక్ డ్రైవర్ షీట్ అవ్వచ్చు, అంటే ఏమంటూ ఉంటాయి అనమాట. సపోజ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కి డేటా స్ట్రక్చర్స్ కి కొన్ని షీట్స్ ఉంటాయి. డేటా స్ట్రక్చర్స్ కి డ్రైవర్ షీట్ అని, లవ్ బబర్ అని, అప్నా కాలేజ్, డిఫరెంట్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు మాత్రమే కాదు, ఎవ్రీవన్ ఫాలో ద సేమ్ షీట్, ప్రతి ఒక్కరు అదే ఫాలో అవుతారు. అలాంటప్పుడు మీలో యూనిక్నెస్ ఏముంది? అర్థమైందా? ఆ యూనిక్నెస్ అనేది మీలో లేదనమాట. మీరేం చేస్తున్నారు, ఆ షీట్ ని ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా ఈ కోడింగ్ కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, దీస్ డేస్ ఎలా ఉందంటే మెమరైజింగ్ ద సొల్యూషన్స్. అంతే, సింపుల్లీ. మీరు అబ్జర్వ్ చేయండి, లీడ్ కోడ్ ఏదైనా ట్రై చేయండి, ఒక ప్రాబ్లం చేస్తారు. అది మీరు సెకండ్ టైం ట్రై చేసినప్పుడు, ఫస్ట్ టైం అంటే ఓకే సొల్యూషన్ చూస్ చేస్తారు, ఫైన్. సెకండ్ టైం చేసినప్పుడు మీకు దాన్ని చెయ్యాలి అన్న థాట్ కన్నా అప్పుడు ఎలా చేసా అన్న థాటే వస్తుంది. అర్థమైందా? ప్రీవియస్ ఫస్ట్ టైం నేను చేసినప్పుడు ఎలా చేశా అంటే మీరు ఏంటంటే మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీరు థర్డ్ టైం చేసేసరికి ఇంకా ఎలా ఉన్నాయంటే ఈ ప్రాసెస్ అంతా కూడా బై హార్టింగ్ లా అయిపోయింది. సో నేనేం చెప్తా అంటే, ఫస్ట్ థింగ్, కోడింగ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా సరే సొల్యూషన్స్ చూడటంలో తప్పలేదు. బట్ మీరేంటంటే ఫస్ట్ ఒక స్పేస్ అవ్వాలి, ఒక 10 minutes 20 minutes మీరు థింక్ చేయాలి. మీరు థింక్ చేసి మీరు యూఆర్ ఏబుల్ టు సాల్వ్ ఇట్. అంటే మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ దగ్గర వరకే వెళ్తున్నారా. సపోజ్ ఒక 2 టెస్ట్ కేసు అయినా పాస్ అవ్వద్దా, లైక్ నేను రాసే సొల్యూషన్ నేను 2 టెస్ట్ కేసు అయినా పాస్ అవుతాదా, ఆ స్టేజ్ వరకైనా మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాతే సొల్యూషన్కి వెళ్ళండి. డైరెక్ట్ గా మీరు ఒక యూట్యూబ్ వీడియో ఆన్ చేసి మీరు దాన్ని సాల్వ్ చేయడం వల్ల ఏంటంటే మీకు అది ఒక ఎక్స్పీరియన్స్ కాదు. లైక్ మీరు ఆ టైంకి చేస్తారు, నెక్స్ట్ మర్చిపోతారు, మర్చిపోకుండా ఉండడానికి ఇంకోసారి చూస్తారు, 2-3 times చూసిన తర్వాత బై హార్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీ ఫైనల్ ఇంటర్వ్యూలో ప్యాటర్న్ చిన్నది చేంజ్ చేస్తే ఇంక మీరే సాల్వ్ చేయలేరు. సో ఇదైతే మీరు మార్చుకోండి ఫస్ట్ థింగ్. ఇదే నేను చెప్పాలనుకున్నా, స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఈ పాయింట్ మీద.
ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు అంటే మేము హార్డ్ వర్క్ చేస్తాం అనేది మీరు అనుకుంటున్నారు, కానీ మీరు యాక్చువల్గా చేయడం లేదు. ఈ 4 years ఆఫ్ బీటెక్ లో ఓన్లీ డూయింగ్ వన్ సబ్జెక్ట్ అనేది నాట్ ఎట్ ఆల్ గుడ్. మీకు ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సిఎన్ ఉంటుంది, డిబిఎంఎస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. డిబిఎం నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్ ఇంపార్టెంట్, ఓఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్స్ అన్ని స్కిప్ చేస్తారు. ఎవ్రీవన్ ఇస్ ఎయిమింగ్ ఓన్లీ ఫర్ ద ఫ్యాంగ్ అండ్ మ్యాంగ్ కంపెనీస్. ఆ కంపెనీస్ మాత్రమే ఉన్నాయా? లైక్ ఇప్పుడు ఎంతమంది వెళ్తారు? ఒక కాలేజ్ తీసుకున్నాం, జీవీపీ మన కాలేజ్ ఉంది. మన కాలేజ్ నుంచి ఫ్యాంగ్ అండ్ మ్యాంగ్ కంపెనీస్కి వెళ్ళేది ఎంతమంది? 1, 2, 3 మహా అయితే, అంతేనా? ఎందుకని సేమ్ అదే ప్యాటర్న్ లో ఫాలో అవుతున్నారు? ప్రతి ఒక్కరు అదే రేస్ లో ఉండడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఏంటంటే కంపెనీస్ ఎలా ఉంటాయి అంటే ఒక త్రీ సెక్షన్స్ లో ఉంటాయి, 3 కేటగిరీస్ లో ఉంటాయి. ఒక బేస్ కంపెనీస్, లైక్ బేస్ ఏంటంటే ఒక టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ ఏంటంటే 3.5, 4.5, 5 వరకు ఇలా ఇస్తే కంపెనీస్ కొన్ని ఉంటాయి. తర్వాత కొన్ని స్టార్ట్అప్స్ ఉంటాయి. స్టార్ట్అప్స్ కొన్ని మిడ్ స్కేల్ అనమాట. ఇవన్నీ ఏంటంటే మీకు 10, 12, 15 ఇలా ఆఫర్ చేసే కంపెనీస్ ఉంటాయి. దే కెన్ గో అప్ టు 20. తర్వాత వచ్చేసరికి ఫ్యాంగ్ అండ్ మ్యాంగ్ ఉంటాయి. వీటి సాలరీస్ ఎలా ఉంటాయి అంటే ఈ ప్యాకేజెస్ 30, 40, 50 ఇలా ఉంటాయి. సో పీపుల్ ఏం చేస్తున్నారు? ఓన్లీ ట్రైయింగ్ టు గివ్ దర్ బెస్ట్ ఫర్ ద ఫ్యాంగ్ అండ్ మ్యాంగ్. ఆ 30, 40, 50 కోసం ట్రై చేస్తారు. ఆ లీడ్ కోడ్ మీద ఫోకస్ చేస్తారు, లీడ్ కోడ్ ఇవన్నీ చేస్తారు. బట్ ఈ లీడ్ కోడ్ చేసిందైనా పర్ఫెక్ట్ గా చేస్తారా అంటే దే ఆర్ ఓన్లీ డూయింగ్ లీడ్ కోడ్. అదే లీడ్ కోడ్ లో చేసేవాడు కోడ్ ఫోర్సెస్ కి ఒక సమ్ చేస్తే చేయలేడు. ఎందుకంటే ఈ లీడ్ కోడ్ లో మీకున్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే వాడు క్లియర్ గా నీకు ఇచ్చేస్తాడు, క్వశ్చన్ ఇదని ఇచ్చేస్తాడు. అంటే నువ్వు అది కనిపెట్టాల్సిన అవసరం లేదు, నీకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఈ ఆల్గోరిథం వాడాలి, లేకపోతే ఇది బైనరీ స్విచ్ వాడాలని. సో లేకపోతే తెలిసిపోతుంది, అక్కడ నీకు యూజ్ కేస్ ఉండదు అనమాట. అంటే యూజ్ కేస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తో కంపేర్ చేయడు, డైరెక్ట్ గా ప్రాబ్లం ఇచ్చేస్తుంది, ఇదొక స్టాక్ అదొక స్టాక్ అని. కానీ ప్రాబ్లం అనేది ఎలా? నీకు అసలు ప్రాబ్లం ఫస్ట్ అర్థం చేసుకోవడం రావాలి. ఏదైనా సపోజ్ ఏదైనా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఇంగ్లీష్ పాసేజ్ ఇస్తాడు, అందులో 5 క్వశ్చన్స్ అడుగుతాడు. మీకు అక్కడ ఏంటి ఆ పాసేజ్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి కదా. అదే వేలో క్వశ్చన్స్ కూడా మీరు ఏంటంటే కొంచెం ఉంటాయి, కోడ్ చెఫ్ ఇలాంటివి ట్రై చేస్తే మీకు క్వశ్చన్స్ అర్థం చేసుకోవడం కొంచెం లైక్ ఈజీగా ఉండదు స్టార్టింగ్ లో. బట్ గోస్ ఆన్ లైక్ ప్రాసెస్ అలా అవుతున్న కొద్దీ మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. అలాంటివి ట్రై చేయండి అనమాట, ఓన్లీ లీడ్ కోడ్ కాకుండా. సో ఎప్పుడైతే ఈ పెద్ద కంపెనీస్కి ట్రై చేస్తారో ఎవ్రీ వన్ ట్రైస్ ఫర్ దట్, బట్ ఓన్లీ ఫ్యూ గెట్ సెలెక్టెడ్. సో ఫైన్ అనమాట, కొంతమంది మాత్రమే సెలెక్ట్ అవుతారు, ఫైన్. ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఒక 2-3 పీపుల్ సెలెక్ట్ అవుతారు. అయిన తర్వాత ఇంకా కంపెనీస్ వస్తాయి మిగతావి, లైక్ చాలా కంపెనీస్, టీసీఎస్, క్యాప్జెమిని, ఎవ్రీథింగ్ కమ్. దానికి ఓకే మీరు సెలెక్ట్ అవుతారు, ఫైన్, దానికి సెలెక్ట్ అవుతారు. ఆడ ప్యాకేజెస్ వచ్చేసరికి ఒక 5 వరకు ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఏవైతే ఈ మిడ్ స్కేల్ కంపెనీస్ ఉన్నాయో వీళ్ళు ఫోకస్ చేసేదంతా ఏంటో తెలుసా? డేటాబేస్, లైక్ మోస్ట్లీ ఆన్ ఎస్క్యూఎల్ మీద, కంప్లీట్ బ్యాక్ ఎండ్ మీద, ప్రాజెక్ట్స్ మీద, వీటి మీద డిపెండ్ అవుతారు. కానీ మీరు మాత్రం అవి అసలు టచ్ కూడా చేయరు. ఎందుకు? ఫ్యాంగ్ బ్యాంక్ ప్రిపేర్ అయినప్పుడు లీడ్ కోడ్ చేస్తారు, లేకపోతే చిన్న కంపెనీస్కి వచ్చేసరికి ల్యాప్టిట్యూడ్ లేకపోతే బేసిక్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి చూసుకుంటారు. ఈ మిడ్ స్కేల్ కంపెనీస్ టార్గెట్ చేయరు అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద ఛాన్స్ అనేది ఇక్కడే మీకు పోతుంది. అందుకని ఏం చేయాలంటే ఫ్రమ్ ద బీటెక్ మీరు ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేసుకోవాలి. ప్రాజెక్ట్స్ లో కూడా ఏంటంటే డేటాబేస్ స్కీమాస్ రాయడం, డేటాబేస్ తర్వాత టేబుల్స్ ఎలా ఆల్టర్ చేయాలి, గో ఆన్ MySQL అనమాట. అంటే ఎస్క్యూఎల్ సైడ్ కొంచెం ఎక్కువ వెళ్ళండి, ఎందుకంటే మీకు ఎస్క్యూఎల్ మీద ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంతా కూడా మీరు డీప్ గా నేర్చుకుంటారు, ట్రాన్సాక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఏముంటది? ప్రాజెక్ట్ వచ్చేసరికల్లా ట్రెండ్ ఎటు మూవ్ అవుతుందో మీరు ఎటు మూవ్ అవుతుంది. ట్రెండ్ ఏమో మెర్న్ స్టాక్ ఉంటుంది. మెర్న్ స్టాక్ ట్రెండ్ కాబట్టి MongoDB, రియాక్ట్, నోడ్ ఇవన్నీ నేర్చుకుంటారు. ఆ మెర్న్ లో MongoDB ఉంది కాబట్టి MongoDB మాత్రమే నేర్చుకుంటారు, అంతేనా? జస్ట్ బికాస్ మెర్న్ అనే పేరులో MongoDB ఉంది కాబట్టి MongoDB నేర్చుకుంటారు. కొనదేమైనా పర్ఫెక్ట్ చేస్తారా? పర్ఫెక్ట్ చేయరు. జస్ట్ ఒక టేబుల్లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, అంతవరకే. ట్రాన్సాక్షన్ ఏంటో తెలియదు, ఏం తెలియదు. అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే సపోజ్ ఎస్క్యూఎల్ నువ్వు ఆల్రెడీ స్ట్రాంగ్ అయినప్పుడు నువ్వు ఇంకో సైడ్ మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా కంపెనీస్ ఎస్క్యూఎల్ ఇంకా ప్రిఫర్ చేస్తున్నాయి. సో ఒక డొమైన్ ఫిక్స్ అవ్వు, ఆ డొమైన్ లో డీప్ గా వెళ్ళు, అన్ని నేర్చుకోవద్దు. ఆ డొమైన్ లో డీప్ గా వెళ్ళు, ఎస్క్యూఎల్ లోనే కొంచెం డీప్ గా వెళ్తే ట్రాన్సాక్షన్స్, క్యాప్ థియరీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మీరు మాస్టర్ చేయగలిగితే మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి స్టార్ట్అప్స్ లో. అలాంటి కంపెనీస్ ఏం చూస్తే డేటాబేస్ స్కీమాస్ బాగా రాస్తున్నారు లేదా బ్యాక్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్ కూడా వచ్చేసరికి ఏంటి, మీరు నోట్ చేసి వర్క్ చేస్తున్నారు, ఫైన్, ఏవో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తారు. కానీ బ్యాక్ ఎండ్ లో కూడా అథెంటికేషన్, ఆథరైజేషన్, డేటాబేస్ సీడింగ్, క్యాషింగ్, సెషన్స్ ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట.
ఇవేవి కూడా చేయదు. ఎందుకు? నోట్ చేసి డాక్యుమెంటేషన్ లో ఉండవు, లేదా ఎవరో చెప్పిన యూట్యూబ్ ప్రాజెక్ట్ లో ఉండదు. అందుకని చెప్పి స్కిప్ చేస్తారు. కంప్లీట్లీ అవాయిడింగ్ ద డాక్యుమెంటేషన్. అర్థమైందా? డాక్యుమెంటేషన్ వదిలేస్తున్నారు. ఈ రోజుల్లో డెవలపర్స్ అసలు డాక్యుమెంటేషన్ అంటే ఏంటో కూడా తెలియదు చాలా మంది. డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే డాక్యుమెంటేషన్ చదువుతారో లేదా బ్లాగ్స్ చదువుతారో అప్పుడే మీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీరు ఏదైనా బిల్డ్ చేయాలనుకున్నా మీకు ఈజీ ఉంటుంది. అసలు బేసిక్స్ తెలియకుండా మీరు ఏదైనా బిల్డ్ చేసి ఏ యూస్ చేసి లైక్ ఏ హెల్ప్ ఏమైనా తీసుకుందాం అనుకున్నా సరే మీకు గ్రిప్ అంటే ప్రాజెక్ట్ మీ గ్రిప్ లో ఉండదు ఇంకా. సో అదనమాట నేను చెప్పాలనుకుంటుంది. ఏంటంటే మెయిన్ థింగ్ ఆ కాంపిటీషన్ హెవీ ఉంటుంది. ఆ బ్యాంక్ అంటే ఉంటుంది, బాగానే ఉంటుంది. బట్ ప్రతి ఒక్కళ్ళు దానికే ట్రై చేసి అంటే అదే లైఫ్ అనుకుని ఉండదు. స్టార్టప్స్ ఉంటాయి, చాలా స్టార్టప్స్ ఉంటాయి. కొంచెం బ్యాక్ అండ్ ఇవన్నీ నేర్చుకొని ఫోకస్ చేయండి. 10 LPA 12 LPA ఇవన్నీ తెచ్చుకోవడం అంత హార్డ్ ఏం కాదు. అంతేకాకుండా ఇవన్నీ కాలేజ్కి వస్తాయంటే కాలేజ్కి రాకపోతే ఏంటి, మీరే ఆఫ్ క్యాంపస్ అప్లై చేయండి. ఫ్రెషర్స్కి ఇంకా హైరింగ్ అవుతుంది. లింక్డ్ఇన్ లో చాలా మంది రెఫరల్స్ ఇస్తుంటారు. లైక్ నాది కూడా స్టార్టింగ్ లో ఆఫ్ క్యాంపస్. ఇలా చాలా ఉంటాయి, ట్రై చేయండి. సో దిస్ వాట్ ఐ వాంట్ టు సే అట్ ద బిగినింగ్. అండ్ నౌ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇట్ నౌ. So, sir, what was the biggest gap you felt between the college projects and your real experience in software development? Like, could you bridge it in 3 to 6 months, or like how was the difference between the both? సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కాలేజెస్ లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏది కూడా డీప్ గా వెళ్ళదు. ఇక్కడ స్టూడెంట్ ఏం చేయాలంటే కాలేజీని బ్లేమ్ చేయకూడదు, స్టూడెంట్ ఓన్ గా నేర్చుకోవాలి. ఇది కూడా బిగ్గెస్ట్ కంప్లైంట్, చాలా దగ్గర వినే కంప్లైంట్ అనమాట. లైక్ మా కాలేజ్ లో ఏం చెప్పరు, మా కాలేజ్ లో ప్రాజెక్ట్స్ డీప్ గా చెప్పరని. అది మీ కాలేజ్ అనే కాదు, ఏ కాలేజ్ అయినా సరే ఇలానే ఉంటుంది సిచ్యువేషన్. ఐఐటీస్ అయినా ఇంతే. కాలేజ్ అనేది జస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ప్లాట్ఫామ్ లో నేను తీసుకొచ్చి పెడతాను. ఇక్కడ నుంచి నువ్వు ఓన్ గా నేర్చుకోవాలన్నమాట. అయితే కాలేజ్ డేస్ లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే మిస్టేక్ అని కాదు, నేను చేసింది అంటే డిఫరెన్స్ చెప్తాను అనమాట, క్లియర్ గా చెప్తా. సో కొంతమంది చేసిన మిస్టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత నాకు చెప్తా. నేను మా ఫ్రెండ్స్ లో చూసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే ఒక సెమిస్టర్ లో ట్రెండ్ ఫాలో అవుతారు. ఒక సెమిస్టర్ లో మెన్ స్టాక్ అనేది ఫేమస్ అవుతుంది. మెన్ స్టాక్ మీద ఫోకస్ చేస్తారు. మాంగోడిబి ఇవన్నీ బేసిక్స్ అన్ని పైన నేర్చుకుంటారు. ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ చేస్తారు. సెకండ్ ఇయర్ ఇంకో ఇయర్ వచ్చింది. ఆ ఇయర్ వచ్చేసరికల్లా డేటా అనలిటిక్స్ ఏదో ట్రెండ్ లోకి వస్తుంది. డేటా అనలిటిక్స్ ట్రెండ్ లోకి వచ్చిన తర్వాత పవర్ బిఐ నేర్చుకోవడం ఏదో చేసి దాని మీద చిన్న ప్రాజెక్ట్ చేస్తారు. ఇలా ట్రెండ్స్ ఫాలో అవుతారు. ఈ ట్రెండ్స్ ఏమవుతాయంటే ప్రతి ఇయర్ చేంజ్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. మెషిన్ లెర్నింగ్ ఒకసారి ఉంటుంది, అంటే స్టార్టింగ్ లో పైథాన్ బాగా ట్రెండ్ అనమాట. తర్వాత మెషిన్ లెర్నింగ్ వైపు వెళ్ళింది. ఆ తర్వాత అలా కీప్స్ ఆన్ చేంజింగ్. ఫుల్ స్టాక్ అంతా ఒకసారి ట్రెండ్, డేటా అనలిటిక్స్ ఒకసారి ట్రెండ్, డేటా సైంటిస్ట్, ఎంఎల్ఆప్స్, డెవాప్స్ రీసెంట్లీ డెవాప్స్ చాలా ట్రెండ్ అవుతుంది. ఇవన్నీ ట్రెండింగ్స్ అనమాట. ఈ ట్రెండ్స్ వస్తే పడిపోతాయి. ఇవంతా కూడా ఫాల్స్ హైప్స్, సింప్లీ ఫాల్స్ హైప్స్ అనమాట. అయితే మా వాళ్ళు ఏంటంటే చాలా మంది ఫాలో అయ్యి వాళ్ళు ఏంటి ఏది కంప్లీట్ చేయలేదు. సపోజ్ ఇప్పుడు చేయడంలో తప్పలేదు, ఏం స్టార్ట్ చేసినా దాన్ని అంటే ఓన్లీ బేసిక్స్ కాకుండా డీటెయిల్ గా నేర్చుకోవాలి. ఆ డీటెయిల్ గా ఎవరు వెళ్ళలేదు, డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ అవ్వకుండా సింపుల్ గా పైన నేర్చుకోవడానికి ప్రాజెక్ట్స్ చేశారు. లైక్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా ఆ సబ్జెక్ట్ లో 10% మాత్రమే ఇంక్లూడ్ చేస్తుంది. లైక్ వెబ్ అప్లికేషన్స్ అవ్వచ్చు, లేకపోతే మామూలుగా మొబైల్ అప్లికేషన్స్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో కంపెనీస్ ఏం చేస్తాయి, కంపెనీస్ ప్రిఫర్ ఏంటంటే డెప్త్ అనమాట. డెప్త్ ని ప్రిఫర్ చేస్తాయి, ఎవరు ఎంత డీప్ గా నేర్చుకున్నారని. అలాంటి టైంలో ఏంటంటే అలాంటి స్టూడెంట్ ఆన్సర్ చేయలేడు. ఇంకేస్ ప్రాజెక్ట్ మీద డీప్ గా వెళ్ళమని చెప్పినా సరే రెజ్యూమ్ లో ప్రాజెక్ట్ ఉంటుంది కానీ అంత డీప్ గా అయితే వెళ్ళలేదు. ఇది ఒక మిస్టేక్ అనమాట. నేను నా సైడ్ వచ్చేసరికి ఏంటంటే నేను ముందు నుంచి ఫిక్స్ అయిపోయా. లైక్ నేను ముందు నుంచి కూడా వెబ్సైటే ఉందామని ఫిక్స్ అయిపోయా. మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ అప్పటికి ఉన్నాయి కానీ నేను అయితే మెషిన్ లెర్నింగ్ అస్సలు ఫాలో అవ్వలేదు. ఇన్ఫాక్ట్ అసలు నేను ఎంఎల్ అసైన్మెంట్స్ కూడా సబ్మిట్ చేయలేదు. అలా అనమాట. అసలు నా సబ్జెక్ట్ లో కూడా నేను చదవలేదు మిషన్ లెర్నింగ్, ఎందుకంటే క్లియర్ గా నేను ఫిక్స్ అయిపోయా. నా డొమైన్ వచ్చేసరికి లైక్ నేనైతే వెబ్ అప్లికేషన్స్ లైక్ మొత్తం వెబ్ మీద డిపెండ్ అవుతాం అనేది. అది ఫస్ట్ నుంచి నాకు ఉన్నది ఏంటంటే ఫ్రేమ్ వర్క్ మీద నేను డిపెండ్ అవ్వను. లైక్ రియాక్ట్ చేయాలి, నెక్స్ట్ జేఎస్ చేయాలి, ఇలా ఫ్రేమ్ వర్క్ మీద నేను డిపెండ్ అవ్వను. ఏ లాంగ్వేజ్ ఇచ్చినా సరే నేను రెడీగా ఉండాలి. అది నా మెయిన్ థీమ్ అనమాట. సో అప్పటి నుంచి ఏంటి వెబ్ అప్లికేషన్స్ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను. స్లోగా యూట్యూబ్, కొన్ని కోర్సెస్ ఉంటాయి బయట. లైక్ నమస్తే రియాక్ట్ అని ఒక కోర్స్ వచ్చింది నా టైంలో, అక్షయ్ సైని దాని ఆధార్ అనమాట. ఆ కోర్స్ అయితే నాకు చాలా హెల్ప్ అయింది.
అది 2000 కోర్స్ కానీ మనకి టెలిగ్రామ్ లో దొరికేస్తాయి వీడియోస్, నో ప్రాబ్లం. అయితే అవి ఎంకరేజ్ చేయకూడదు, కోర్స్ తీసుకోండి. తీసుకుంటేనే బెటర్. బట్ ఆ కంటెంట్ మాత్రం చాలా బాగుంటుంది. నమస్తే రియాక్ట్ నాకైతే కొంచెం చేంజింగ్ నా లైఫ్ లో. నమస్తే రియాక్ట్ అండ్ రియాక్ట్ చేసే కోర్స్ అది ఇప్పటికీ ఉంది. సేమ్ అవుతుంది నమస్తే నోట్ చేసి అని కోర్స్ ఇప్పుడు రిలీజ్ చేశాడు రీసెంట్లీ, బట్ ఆ టైంకి నాకు నోట్ చేసి ఆల్రెడీ అయిపోయింది. అయితే నేనేంటి కంప్లీట్లీ వెబ్సైట్ మూవ్ అయ్యాను అనమాట. ఇంకా మెషిన్ లెర్నింగ్ లాంటి సబ్జెక్ట్స్ వచ్చినా నేను డీల్ చేసేవాడిని కాదు, వాటిని సైడ్ పెట్టేసేవాడిని. ఇదంతా పక్కన వదిలేయండి, ఇంకా ఒక డొమైన్లో వెళ్దాం అనుకున్నా. ఈవెన్ నా టైంలో వచ్చేసరికి లైక్ హెచ్ఓడి సపోర్ట్ ఇవన్నీ ఉండేవి. ఎలా అంటే వాళ్ళు కూడా నేను అనేవాళ్ళు కాదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే డిజిటల్ లైబ్రరీని యూజ్ చేసుకోవాలి ఎక్కువ. డిజిటల్ లైబ్రరీ, నార్మల్ లైబ్రరీ కాకుండా మీరు చూసినట్లయితే లైబ్రరీలో చాలా మంది వెళ్ళి ఉంటారు. ఇన్ కేసు వెళ్తే 5th ఫ్లోర్ అనమాట. 5th ఫ్లోర్లో డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఒక నైట్ 7 వరకు. మేమేం చేసేవాడిని, స్టార్టింగ్ లో అంత ఇంట్రెస్ట్ చూపించకపోయినా లాస్ట్ టైం వచ్చేసరికి అలా లాస్ట్ ఫేజ్కి వచ్చేసరికి ఎలా ఉండేదంటే నేను లంచ్ బ్రేక్ లో వెళ్ళిపోయేవాడిని, నెక్స్ట్ ఈవినింగ్ టైం కాలేజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాడిని. అంటే దాన్ని మీరు ఎంజాయ్ చేయాలన్నమాట. అది ఒక పనిగా పెట్టుకోకూడదు. లైక్ నేను వెళ్ళాలి, నేను చదవాలి, ఒక పని అంటే మీకు అది నచ్చదు. మీరు దాన్ని ఎంజాయ్ చేస్తేనే మీకు బాగుంటది. అంటే నాకు కొంచెం అది ఇంట్రెస్ట్ అనమాట. మీ ఇంట్రెస్ట్ గా చేంజ్ చేస్తాను. నువ్వు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవ్రీడే మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ చేయాలి అంటే అదొక పని. అంటే చేస్తారు 1 డే, 2 డే, 3 డేస్, తర్వాత చిరాకు వస్తుంది ఆపేస్తారు. అదే ఎవ్రీడే మార్నింగ్ ఒక క్రికెట్ మ్యాచ్ పెడితే ప్రతిరోజు వెళ్తారు. అక్కడ మ్యాటర్ ఏంటంటే మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది ఎలా అయినా, బట్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది చూసారా గేమ్ కండక్ట్ చేసినప్పుడు. అలానే మీరు కూడా ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ మీరు సెట్ చేసుకోవాలండి. డిజిటల్ లైబ్రరీస్ అనేది కొంచెం బెటర్ రీసోర్సెస్ ఉన్నాయి కాలేజ్, మీరు యూటిలైజ్ చేసుకోవట్లేదు. మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. తర్వాత చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇంకా సరిగ్గా వాడట్లేదు దాన్ని. సపోజ్ మీరు ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలన్నా సరే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తామంటే మీరేం చేయాలంటే ఒక టాపిక్ చదివారనుకో ఆ రోజు, ఆ టాపిక్ మీద ఒక 10 క్వశ్చన్స్ అడగమని చెప్పండి. ఒక 10 క్వశ్చన్స్ అడుగుతుంది. తర్వాత ఇంకో 10 అడగండి. ఏం చేస్తుందంటే చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా మీకు ఇస్తుంది. ఆ క్వశ్చన్స్ లో మీకు తెలియని వస్తాయి అనమాట. ఒక టాపిక్ మీద కొంచెం డీప్ గా వెళ్తారు. అంటే చాట్ జీపీటీ లాంటి ఏఐ మోడల్స్ ని యూజ్ చేసుకోండి సరిగ్గా. సో ఇలా అంతా యూజ్ చేసుకున్నాను. ఆ టైంలో ఏంటంటే వెబ్సైట్ కంప్లీట్ మూవ్ అవుదాం అనుకున్నాను, మూవ్ అయ్యాను. బట్ ఆ టైంలో నేను కూడా ట్రెండే ఫాలో అయ్యాను వెబ్ అప్లికేషన్ లో. మెన్ స్టాక్ అనేది ఫాలో అయ్యాను, నోట్ చేశాను, ఎవ్రీథింగ్ ఫాలో అయిన తర్వాత బయటకు వచ్చాను. ఎప్పుడైతే నేను బయటకు వచ్చానో ఇంటర్న్షిప్ 6 months ఇంటర్న్షిప్ అనమాట. 6 months ఇంటర్న్షిప్ లో మాకు లారవెల్ ప్రాజెక్ట్ వచ్చేసరికి టెక్ స్టాక్ ఏంటంటే పిహెచ్పి బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ యాంగులర్, తర్వాత ఇంకా డేటాబేస్ వచ్చేసరికి MySQL. నా ఇంటర్వ్యూలో నాకు యాంగులర్ రాదు, నాకు పిహెచ్పి రాదు. MySQL కూడా సబ్జెక్టే కానీ నాకు అది రాదు. నేను MongoDB చదువుకొని వెళ్ళాను. బట్ వాళ్ళు ఆఫ్ క్యాంపస్ ఏంటంటే నాకు ఏమొచ్చనేది టెస్ట్ చేశారు. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ పక్కన పెడితే సపోజ్ రియాక్ట్ చేసి వచ్చాను నాకు కదా, రియాక్ట్ చేసిన కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఆన్సర్ చేశాను. ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయిన తర్వాత అడిగారు, వాళ్ళకి డౌట్ వచ్చి అడిగారు రియాక్ట్ ఏమైనా కోర్స్ ఫాలో అయ్యామా అని. చెప్పాను, ఈ ఆథర్ పేరు చెప్పాను. అతనికి కూడా ఆథర్ తెలుసు అంట. లైక్ నేను కూడా ఫాలో అయ్యాను, బెటర్ అని. కొంచెం కన్వర్జేషన్ బాగుంది ఇంటర్వ్యూలో. తర్వాత ఒక ఛాన్స్ ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు టెక్ స్టాక్ అనేది సపోజ్ టెక్ స్టాక్ మాత్రమే డిఫరెన్స్. వాళ్ళు ఏమనుకున్నారు, ఓకే నీ దగ్గర స్కిల్ ఉంది, బట్ నువ్వు వాడే టెక్నాలజీస్ వేరు, మేము వాడే టెక్నాలజీస్ వేరు. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఏంటంటే నీకు 1 week టైం ఇస్తారు. ఈ 1 week లో ఏం చేస్తావు అంటే చాట్ జీపీటీని యూజ్ చేసుకో. చాట్ జీపీటీని యూజ్ చేసుకుని అయినా సరే ఒక వెబ్ అప్లికేషన్ చేయి. లైక్ ఇట్ షుడ్ బి అ క్రెడ్ అప్లికేషన్ విత్ పేజినేషన్, సెర్చ్ అండ్ ఫిల్టర్స్, అండ్ దెన్ ఒక బుక్, అంటే సింపుల్ గా బుక్ అప్లికేషన్ అనమాట. నువ్వు డేటాబేస్ లో బుక్ క్రియేట్ చేయాలి, ఆ బుక్ కి పేజెస్ క్రియేట్ చేయాలి. తర్వాత నువ్వు ఏదైనా బుక్ ను వ్యూ చేసావు అనుకో, సపోజ్ బుక్ లో 10 pages ఉన్నాయి, ఒక 5th page వరకు చదివి నువ్వు బయటకు వచ్చేసావు. సెకండ్ టైం ఆ బుక్ ను ఓపెన్ చేసినప్పుడు నీకు రావాలన్నమాట. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నువ్వు చదవాలా, రిజ్యూమ్ చేయాలా, ఇలాంటివన్నీ సెషన్స్ తో నువ్వు హ్యాండిల్ చేయాలి. సెషన్స్ కానీ డేటాబేసెస్ కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయమన్నారు అనమాట. అంటే ఇక్కడ వాళ్ళు టెస్ట్ చేసిన మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో మీరు చూసుకుంటే డేటాబేస్ మీద ఎక్కువ, డేటాబేస్ డిజైన్ అనమాట. వాళ్ళు చెక్ చేసిన డేటాబేస్ డిజైన్ ఎలా ఉంది, రిలేషన్షిప్స్ ఇన్ MySQL, రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ డేటాబేస్ లో. ఆ తర్వాత బ్యాక్ ఎండ్ లో వచ్చేసరికల్లా డమ్మీ డేటా నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు, దాన్ని డేటాబేస్ సీడింగ్ అంటాం. నెక్స్ట్ అథెంటికేషన్ అంటే లాగిన్ అండ్ సైన్ అప్. ఆ తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఆథరైజేషన్. చాలా మందికి అథెంటికేషన్ కి ఆథరైజేషన్ కి డిఫరెన్స్ తెలియదు. ఆథరైజేషన్ అంటే ఏంటంటే
ఎవరికి ఏ యాక్సెస్ అవ్వదు. సపోజ్ వెబ్సైట్ ఉంది, జీపీ వెబ్సైట్ ఉంది, ప్రతి ఒక్కరు LMS లోకి లాగిన్ అవుతారు. మీ సార్లు అవుతారు, మీరు అవుతారు. కానీ ఇక్కడ ఆథరైజేషన్ ప్లేస్ రోల్ అనమాట. ఏంటంటే మీరు లాగిన్ అయినప్పుడు యూజర్ లో లాగిన్ అవుతారు. అదే సార్ లాగిన్ అయితే అడ్మిన్ లో లాగిన్ అవుతారు. అంటే ఇక్కడ రోల్స్ చేంజ్ అవుతున్నాయి. దీన్ని ఆథరైజేషన్ అంటారు అనమాట. వాళ్ళు అందరి డేటాని యాక్సెస్ చేయగలరు, మీరు అలా యాక్సెస్ చేయలేరు కదా. సో వెబ్ అప్లికేషన్ ఇలాంటివి ఉంటాయి. పేజినేషన్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే మొత్తం డేటా ఫెచ్ చేయడం కాకుండా కొన్ని ఫెచ్ చేశారనుకోండి, అప్లికేషన్ కొంచెం బాగుంటది. అన్ని ఒకేసారి ఫెచ్ చేయాలంటే టైం ఎక్కువ తీసుకుంటది, అప్లికేషన్ స్లో అయిపోతుంది. సో పేజినేషన్. తర్వాత సెర్చింగ్ అన్నమాట. మీరు అమెజాన్ లో ఏం తీసుకున్న సెర్చ్ చేస్తే ఐటమ్స్ అన్ని సెర్చ్ అవ్వాలి బేస్డ్ ఆన్ ద నేమ్, బేస్డ్ ఆన్ ద డిస్క్రిప్షన్. బట్ ఓకే, నేనైతే క్లియర్ చేయగలను, ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది, అది దట్ ఈస్ ఫైన్. చాట్ జీపీటీ హెల్ప్ కూడా కొంచెం తీసుకున్నాను, అంత బాగానే అయిపోయింది. ఇంటర్న్షిప్ స్టార్ట్ అయిన తర్వాత, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళిన కొద్ది ఎలా ఉందంటే కొంచెం స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డాను. అంటే నేను నేర్చుకున్నంతా కొంచెం రిలేటివ్ గా అయితే లేదు, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. పిహెచ్పి అనమాట, కంప్లీట్ లాంగ్వేజ్ పిహెచ్పి. అప్పుడు నా మైండ్ సెట్ అంతా ఏంటంటే, అప్పుడు నేను కూడా డిఎస్ఏలో ఒక 500 ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. నెక్స్ట్ మెన్ స్టాక్ లో కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాను. పిహెచ్పి అంటే నాకు పెద్ద ఒపీనియన్ ఏం లేదు. పిహెచ్పి ఈ రోజుల్లో ఎవరు చేస్తారు పిహెచ్పి అని, అది నా ఒపీనియన్ అప్పటికి. ఎప్పుడైతే నేను జాబ్ లోకి వచ్చానో పిహెచ్పి C++ లానే ఉంది. నాకు పెద్ద తేడా అయితే కనిపించలేదు C++ కి పిహెచ్పికి. ఇంకా పిహెచ్పి కొంచెం ఈజీగా అర్థమైంది నాకు. అంటే C++ లా కొంచెం కన్ఫ్యూజింగ్ గా కాకుండా ఈజీగా ఉంది పిహెచ్పి. కోడ్ రాయడం కొంచెం ఎంజాయ్ చేశాను. బట్ ఇక్కడ చూసేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ నాట్ అబౌట్ కోడ్ అనమాట. మెయిన్ థింగ్ లైక్ మీ క్వశ్చన్ కి మెయిన్ ఎగ్జాంపుల్ అంటే చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే గిట్ హబ్ అనమాట. గిట్ హబ్ నా కాలేజ్ డేస్ లో నేను చదవలేదు ఎక్కువ. ఏదో జస్ట్ ఓన్లీ క్లైమాక్స్ లోనే వాడేవాడిని. అంటే ఏంటంటే ప్రాజెక్ట్ అంతా బిల్డ్ చేసి అంతా అయిపోయిన తర్వాత జస్ట్ వెర్సల్లో పోస్ట్ చేయాలి కాబట్టి గిట్ లో పుష్ చేసి తీసుకునేవాడిని. కానీ ఎప్పుడైతే మీరు రియల్ టైమ్ లో వర్క్ చేస్తారో ఏం పుష్ చేస్తుండాలి, వేరే వాళ్ళ చేంజెస్ ని మీరు పుల్ చేస్తుండాలి. అలాంటి టైంలో కాన్ఫ్లిక్ట్స్ వస్తే రిజాల్వ్ చేయాలి. అర్థమైందా? ఇదంతా గిట్ హబ్ తో మీరు చేస్తారు, వెర్షన్ కంట్రోలింగ్ అనమాట. ఇదైతే నాకు అసలు నాలెడ్జ్ అంత ఎక్కువ లేదు, జస్ట్ క్లైమాక్స్ లో యూజ్ చేసేవాడిని కాబట్టి వదిలేయాలి. అసలు బీటెక్ స్టూడెంట్ అయితే టైం స్పెండ్ చేయాలి. ఈ రోజుల్లో గిట్ హబ్ రాదు అంటే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. గిట్ హబ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే యాంగులర్ ఇవన్నీ చేస్తున్నాను. లైక్ కంపెనీలో ఒక విధంగా బాగానే ఉంది. బట్ కొన్ని టైమ్స్ ఏంటి ప్రెజర్ ఇన్ ద సెన్స్ ఏంటి, ఎక్స్పెక్ట్ చేస్తాం కోడ్ మనం సపోజ్ ఒక అరగంటలో అయిపోతుంది అనుకుంటాం, బట్ అది కంప్లీట్ అవ్వకపోవచ్చు. అది టైం తీసుకుంటుంది 2 hours, 3 hours, 4 hours, ఎంతైనా టైం తీసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇట్ మైట్ టేక్ నైట్స్ అనమాట. లైక్ 1 అయిపోవచ్చు, 2 అయిపోవచ్చు, లేట్ నైట్స్ అయిపోతాయి. అయినా సరే నువ్వు వరీ అవ్వకూడదు. ఆ పేషెన్స్ అనేది నీకు ముందు నుంచి ఉండాలి. సడన్ గా నువ్వు అగ్రెసివ్ గా చేసి సడన్ గా వచ్చి పేషెన్స్ గా మారమంటే. థర్డ్ పాయింట్, కమ్యూనికేషన్. కమ్యూనికేషనే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడం కాదు. నువ్వు హిందీలో మాట్లాడు, తెలుగులో మాట్లాడు, నువ్వు అసలు సరిగ్గా చెప్పలేకపోయినా పర్లేదు. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఎర్లీగా నువ్వు ఇంటిమేట్ చేయాలి. సపోజ్ నువ్వు ఒక వర్క్ చేస్తున్నావు, నీకు ఒక మేనేజర్ ఒక వర్క్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక 1 hour లో నీకు అప్డేట్ అడగమన్నారు. లైక్ 1 hour లో చేసివ్వు అన్నారు. సపోజ్ అతను నిన్ను అడగలేదు, అతను మర్చిపోయారు. నువ్వేంటి చేస్తున్నావు, 1 hour దాటేసింది అయినా చేస్తున్నావు అనుకో, యాక్సెప్ట్ చేయడు. 1 hour అయిన తర్వాత నువ్వు నాకు అప్డేట్ ఎందుకు అవ్వలేదు అని అడుగుతాడు. అంతేకాదు, సపోజ్ ఇదే సినారియో ఒక 1 hour లో చేయమని చెప్పాడు. మీరు ఏంటంటే ఒక 50 minutes ట్రై చేశారు, మీకు రావట్లేదు, సొల్యూషన్ రావట్లేదు, అర్థమైపోయింది, అయినా ఇంటిమేట్ చేయలేదు అనుకో, మీకు తెలుసు పక్కగా సొల్యూషన్ 1 hour లో కంప్లీట్ అవుతుంది. అలాంటప్పుడు మీరు ఎర్లీగా నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎర్లీగా నువ్వు చెప్పాలి కంప్లీట్ చేయలేకపోతున్నాను. అప్పుడు వాళ్ళ యాక్షన్స్ మారుస్తారు, లైక్ వాళ్ళ ప్లాన్ మారుస్తారు. లేదంటే వాళ్ళు ఏమనుకుంటారు, నీ మీద డిపెండ్ అవుతారు. కమ్యూనికేషన్ అంటే ఇదనమాట. అంటే పాజిటివ్స్ ఆర్ నెగిటివ్స్ ఎర్లీగా ఇంటిమేట్ చేయాలి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్. నాట్ అంటే ప్రతిదీ కోడింగ్ అనే కాదు, కమ్యూనికేషన్, మేనేజ్మెంట్ కొన్ని ఉంటాయి అనమాట. ఇవన్నీ డిఫరెంట్ స్కిల్స్ కాదు, ఇదంతా కూడా హ్యాబిట్స్. పేషెన్స్ అనేది ఒక హ్యాబిట్, కమ్యూనికేషన్ అనేది ఒక హ్యాబిట్. ఇవన్నీ మీరు హ్యాబిట్ గా పెట్టుకొని స్లోగా చేంజ్ అవ్వాలి. సో మెయిన్ థింగ్ వచ్చేసరికి అయితే గిట్ హబ్. మీ క్వశ్చన్ కి గిట్ హబ్ అనేది పక్కాగా మీరు నేర్చుకోవాలి, మాస్టర్ చేయండి. ఫస్ట్ వెర్షన్ కంట్రోల్ మాస్టర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్,
సో మీకు యూట్యూబ్ ఉంది కదా సార్, చిట్ చాట్ డెవలపర్స్. యా Yeah. So what motivated you to start your YouTube channel? Like, did the content creation or the blogging help you professionally? యా పక్క అది ఒక బిగ్గెస్ట్ స్టోరీ, దీనికి ఉంది బిగ్ స్టోరీ అని చెప్తా. సో ఏంటంటే చిట్ డెవలపర్స్ ఏంటి, నేను లారవెల్, మెయిన్ థింగ్ లారవెల్ ఏంటంటే నా కాలేజ్ డేస్ లో పిహెచ్పికి ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వలేదు. పిహెచ్పి నేనే ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ అసలు మీకు కూడా ఇప్పుడు ఎవరు చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తున్నా కాబట్టి వింటున్నారు, కానీ పిహెచ్పి అంటే ఆవిడ విండదు. బట్ నేను కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెనీ కంపెనీస్ ఆర్ స్టిల్ డిపెండింగ్ ఆన్ పిహెచ్పి. లారవెల్ అని ఒక ఫ్రేమ్ వర్క్ వచ్చింది అనమాట. ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు యాంగులర్ అనేది జావా స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్, రియాక్ట్ అనేది జావా స్క్రిప్ట్ లైబ్రరీ, ఇలా అంటే ఒక లాంగ్వేజ్ డిపెండ్ అయ్యి కంప్లీట్ ఫ్రేమ్ వర్క్ అనమాట, కంప్లీట్ ఒక బాక్స్ అనమాట. అందులో కోడ్ అంతా రాసుకొని అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో లారవెల్ అని ఒక ఫ్రేమ్ వర్క్ వచ్చింది పిహెచ్పి. ఇది వచ్చిన తర్వాత ఏమైందంటే కోడ్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. ర్యాపిడ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఫాస్ట్ గా నువ్వు డెవలప్ చేయొచ్చు. ఏం డెవలప్ చేయాలనుకున్నా నువ్వు ఒక మెయిన్లీ ఫ్రెషర్కి చాలా ఈజీగా బిల్డ్ చేయొచ్చు ప్రాజెక్ట్స్ ని. పిహెచ్పి కోడ్ కూడా ఈజీ టు అండర్స్టాండ్. అండ్ ద మెయిన్ థింగ్ వచ్చేసరికి డాక్యుమెంటేషన్. సపోజ్ నువ్వు ఒక నోట్ చేసి ఒక డాక్యుమెంటేషన్ ఓపెన్ చేస్తే ఆ నోట్ చేసి డాక్యుమెంటేషన్ అనేది అంత బాగోదు, అసలు మీకు అర్థం కాదు, చదవబుద్దేది. అలా ఉంటే నీకు చదవబుద్దేది నోట్ చేసి డాక్యుమెంటేషన్. అలా కాకుండా లారవెల్ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేయండి, కంప్లీట్ బ్యాక్ ఎండ్ ఉంటుంది. కంప్లీట్ బ్యాక్ ఎండ్ రిలేటెడ్ టాపిక్స్ చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని నీట్ గా సబ్ హెడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది ఏంటంటే సబ్ హెడింగ్, ఆథెంటికేషన్, ఆథరైజేషన్, ఫ్రంట్ ఎండ్ కావాల్సిన ఇంటిగ్రేషన్ విత్ రియాక్ట్, ఇంటిగ్రేషన్ విత్ Vue.js, ఇంటిగ్రేషన్ విత్ యాంగులర్. తర్వాత డేటాబేస్ మీదకి వెళ్ళి డేటాబేస్ సీడింగ్ అంటే ఏంటి, డేటాబేస్ ఫ్యాక్టరీస్ అంటే ఏంటి, తర్వాత సెషన్స్, ఫ్లాష్ సెషన్స్, క్యాషింగ్, కుకీస్, ఇలా అన్ని కూడా డాక్యుమెంటేషన్ లో నీట్ గా ఉంటాయి. సో ఇదేంటి నాకు చాలా బాగా అనిపించింది. నేను కూడా ఏంటంటే సపోజ్ నాది ముందు ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో నాది నైట్ ఒక 10 వరకు అయిపోయేది, కొన్నిసార్లు 9:30, 10 అయిపోయేది. మార్నింగ్ 9:30 స్టార్ట్ చేస్తా. అయిపోయిన తర్వాత నేను ఏం చేసేవాడిని అంటే నేను ఎప్పుడు కూడా లెర్నింగ్, నువ్వు జాబ్ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఫీల్డ్ లో మెయిన్ థింగ్ అదే, సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్నావంటే నీకు లెర్నింగ్ అనేది పక్కా ఉండాల్సిందే. అంటే నీ వర్క్ అయిపోదు, నువ్వు పక్క నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ వెళ్ళాలి. సో నేనేం చేసేవాడిని అంటే నాకు ముందు నుంచి హ్యాబిట్ అనమాట, అన్ని కంపేర్ చేసుకుంటూ నేర్చుకుంటా. సపోజ్ నేను ముందు Node.js కి ఫ్యాన్, నేను బీటెక్ లో Node.js ఫ్యాన్, బట్ కంపెనీకి వచ్చిన తర్వాత లార్వల్ మీద వర్క్ చేస్తున్నాను. సో రెండింటి కంపేర్ చేసుకునేవాడిని అనమాట, రెండింటిలో డిఫరెన్సెస్ ఏంటి, ఏది ఈజీగా రాయడానికి ఉంది, అలా కంపేర్ చేసుకుంటూ వెళ్తే నాకు ఏమనిపించిందంటే ఫర్ ద ఫ్రెషర్స్ అంటే బిగినర్స్ కి నాకు ఎందుకు లార్వల్ అనేది కొంచెం అడ్వాంటేజ్ అనిపించింది. సో ఈజీ టు అండర్స్టాండ్, ర్యాపిడ్ డెవలప్మెంట్ ఇలాంటి కొన్ని ఆఫర్ చేశాయి అనమాట. ఆఫర్ చేసినప్పుడు చూస్తేనేమో లార్వల్ పైన ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ లేవు తెలుగులో అయితే అసలు లేవు, యాక్చువల్లీ తెలుగులో లేవు. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు సపోజ్ తెలిసిందే మెల్లి అప్లోడ్ చేయడానికి వేస్ట్ కదా, లార్వల్ ఎలానో నాకు నచ్చింది, బీటెక్ లో జాబ్ టైంలో నాకు లార్వల్ నచ్చేసింది. సో వై డోంట్ ఐ ట్రై అని చెప్పేసి యూట్యూబ్ లో పెట్టా. యూట్యూబ్ లో పెట్టుకుంటూ పోయా. సో అది నన్ను ఎంకరేజ్ చేసింది. తర్వాత అనుకున్నా ఫస్ట్ లో మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు, అది ఎక్కువేం కాదు, 500 సబ్స్క్రైబర్స్ ఉంటారు అంతే. బట్ ఒక్కళ్ళ నుంచి కామెంట్ వచ్చినా అది నన్ను మోటివేట్ చేస్తుంది ఇంకో వీడియో చేయడానికి. అలా కంటిన్యూ చేశారు. స్టార్టింగ్ లో పేరెంట్స్ కూడా మోటివేట్ చేశారు, బాగానే ఉంది. ఆ తర్వాత ఏంటంటే అనుకున్నారు టైం వేస్ట్ అవుతుందేమో నీకు, చూసుకో అంత ఇంపార్టెన్స్ ఏం లేనట్టుంది, ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా లేరు కదా, అలా అయ్యిందనమాట. ఇప్పుడు ఏంటంటే నా జాబ్ అంతా బాగానే ఉంది, ఫైన్. నాకు ఎందుకో కంపెనీస్ చేంజ్ అవ్వాలనుకున్నా. 1 year అయింది ఎగ్జాక్ట్లీ, 6 months ఇంటర్న్షిప్ ప్లస్ 1 year అయిపోయింది ఆ కంపెనీలో. సో రెసిగ్నేషన్ పెట్టేసి నోటీస్ పీరియడ్ సర్వ్ చేద్దాం అనేసి పెట్టిన నెక్స్ట్ డేనే నాకు హైదరాబాద్ అంటే నెక్స్ట్ డే పూణే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. ఆ ఇంటర్వ్యూ కూడా పిహెచ్పి పైన లార్వల్. సేమ్ అది సెలెక్ట్ అయిపోయాను. అది యాక్చువల్లీ దీనికి యూట్యూబ్ కి దానికి సంబంధం ఏం లేదు, సెలెక్ట్ అయిపోయా. రిటర్న్ వస్తున్నప్పుడు ఏంటంటే నాకు ఒక కాల్ వచ్చింది. ఈ కాల్ ఏంటంటే హైదరాబాద్ నుంచి. ఇక్కడ మ్యాజిక్ అనమాట. ఇక్కడ ఏమైందంటే వాళ్ళు కాంటాక్ట్ ఏమన్నారంటే వాళ్ళ కంపెనీ ఉంది, వాళ్ళ కంపెనీలో లార్వల్ యూజ్ చేస్తున్నారు, అదొక స్టార్ట్అప్ అనమాట. లార్వల్ యూజ్ చేస్తున్నారు. అయితే వాళ్ళ ఇంటర్న్స్ ఎవరైతే ఇంటర్న్స్ ఉన్నారో వాళ్ళు నేర్చుకోవడానికి ఈ వీడియోస్ చూస్తున్నారంట, తెలుగులో ఉన్నాయి కదా, అర్థమైందా? వాళ్ళు టెక్స్ట్ చేంజ్ చేద్దాం అనుకున్నారు లార్వల్కి. సో ఈ వీడియోస్ చూస్తున్నారు.
వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళ హెడ్ ఎవరైతే ఉన్నారో హెడ్ చూసి ఆ అబ్బాయినే మరి తెప్పించేస్తే ఈజీ కదా, మీరు నేర్చుకున్నారు, అతన్నే డెవలపర్ చేస్తే బెస్ట్ కదా. సో అలా కాంటాక్ట్ అయ్యారు, యూట్యూబ్ వల్లే కాంటాక్ట్ అయ్యారు. తర్వాత ఒక 3 ఇంటర్వ్యూస్ తీసుకొని ఇంకా సెలెక్ట్ చేశారు. అంటే ఏంటి, ఇది ఎవరికి యూజ్ అవుతుంది అనుకున్నా కానీ యాక్చువల్గా యూట్యూబ్ వల్లే ఇది వచ్చింది, ఈ న్యూ జాబ్. సో మీరు పబ్లిక్ అంటే సోషల్ మీడియాలో పెట్టేది ఏదైనా ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు, నథింగ్ ఈజ్ వేస్టెడ్ అనమాట. 500 సబ్స్క్రైబర్స్ ఉంటారు. నేను ఇంకా వచ్చిన టైంకి నాకు ఇంకా 180 సబ్స్క్రైబర్స్ యాక్చువల్లీ. ఇప్పుడు 500 అయ్యారు, కానీ నాకు 3 months బ్యాక్ వచ్చింది, అది 3 months 4 months 180 సబ్స్క్రైబర్స్. వాళ్ళు ఏంటంటే ఈ కౌంట్ ఏం చూడలేదు, కంటెంట్ ఉందా లేదా, ఉంది ఫైన్, కాల్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా, అంత బాగుంది, మాకు కావాల్సింది సరిపోతుంది. అదనమాట. అంటే పబ్లిక్ మీరు చేసేది ఎప్పటికైనా యూజ్ అవుతుంది. యూట్యూబ్ అవ్వచ్చు, నేను మీడియంలో బ్లాగ్స్ రాస్తా, అంతేకాకుండా కొన్ని యూట్యూబ్ వీడియోస్ మీద కామెంట్ కూడా చేస్తుంటా. అంటే సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, గేట్స్ మ్యాచెస్ ఉంది, గేట్స్ మ్యాచెస్ లో ఏమైనా చూసామనుకో, చూసిన తర్వాత ఏంటంటే నేను చాట్ జీపీటీని ఎలా యూజ్ చేస్తా అంటే, ఒక వీడియో చూసిన తర్వాత ఆ వీడియోపై నాకు క్వశ్చన్స్ అడగమని చెప్తాను. క్వశ్చన్స్ అడుగుద్ది, నేనేంటి 50 క్వశ్చన్స్ అడగమంట. ఒక 10 minutes వీడియోలో 50 క్వశ్చన్స్ అడగమంటే అదేం చేస్తుంది, ఫస్ట్ ఒక 10 ఈజీగా ఇస్తుంది, తర్వాత ఒక 10 ఈజీగా ఇస్తుంది, ఆ తర్వాత ఏం చేస్తుంది, కొంచెం ట్రికీ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తా, ఇవంతా యూజ్ చేసుకొని ఒక చిన్న షీట్ ప్రిపేర్ చేసుకుంటా యూజ్ అయ్యి, అంటే ఈ కాన్సెప్ట్ వీడియోలో కవర్ అవ్వలేదు అని ఇలాంటి కామెంట్ చేస్తుంటా. సో ఎప్పుడు మిమ్మల్ని ఏ అటెన్షన్ అయినా సరే లాగుద్ది అనమాట, అది చెప్పలేము. అది అందుకే పబ్లిక్ గా మీరు యాక్టివ్గా ఉండాలి. మీరు ప్రైవేట్ గా మీరు ఎంత పవర్ఫుల్ గా ఉన్నా బయట వాళ్ళకి తెలియదు, అర్థమైందా. సపోజ్ నువ్వు లీడ్ కోడ్ లో 2000 ప్రాబ్లమ్స్ చేసినా నువ్వు దాన్ని సోషల్ మీడియాలో పెట్టకపోతే తెలియదు. సో సోషల్ మీడియాలో డెఫినెట్ గా యాక్టివ్ గా ఉండాలి. నాకైతే యూట్యూబ్ యూజ్ అయ్యింది డెఫినెట్లీ. Yeah, okay. So ఇప్పుడు మీ experience తో like what are the key skills, or like what is the ideal learning roadmap that you would suggest to the current third year students or the second year students? ఓకే, సో క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్ వచ్చింది ఇన్పుట్ లైక్ మెసేజ్ బాక్స్ లో, అన్న ఇంటర్న్షిప్ ఎలా వచ్చిందని. ఫస్ట్ ఈ అబ్బాయికి రిప్లై ఇచ్చి నీ ఆన్సర్. సో ఇంటర్న్షిప్ వచ్చేసరికి ఏంటంటే మా టైంలో 2024 బ్యాచ్ కదా, ఆ టైం ఏమైందంటే రిసిజన్ అనమాట, లైక్ అప్పుడే స్టార్ట్ అయింది మాది. నేనేం చెప్తానంటే ఇంటర్న్షిప్ ఎలా వచ్చిందనే కాదు, లైక్ మా యాక్షన్ ఎలా ఉందో కూడా చెప్తా. ఎప్పుడైతే మేము 4th year ఎంటర్ అవుతున్నామో అప్పుడే మాకు క్లారిటీ వచ్చింది, ఇలా రెసిజన్ ఉంటుంది మీకు అనేసి. దాన్ని ఏంటంటే అప్పుడే ఏమవుతుంది, అబ్రాడ్ కన్సల్టెన్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళే మోటివేట్ చేయడం స్టార్ట్ చేస్తారు, అర్థమైందా. సో బ్యాకప్ ప్లాన్ ఉండాలి మీకు, అటు సైడ్ మూవ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. వాళ్ళు వచ్చి వాళ్ళ మోటివేషన్స్ అన్ని ఇచ్చారు, లైక్ చాలా మంది అటు సైడ్ వెళ్ళాలనుకున్నా ఇట్స్ గుడ్. అప్పుడు ఏంటంటే ఈ రెసిజన్ మీద ఫియర్ తో మేము ఏం చేసేవాళ్ళం, ఫ్రమ్ ద బిగినింగ్ వైజాగ్ లో ఐటీ హబ్ ఉంటుంది కదా వైజాగ్ లో, సో ఈ వైజాగ్ లో కూడా ట్రై చేయడం. లింక్డ్ఇన్ లో స్టార్ట్ చేసాం అనమాట. ఏ జాబ్ అయినా పర్లేదు, 3 LP అయినా పర్లేదు, 4 LP అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పెట్టాం. లింక్డ్ఇన్ లేకపోతే కంపెనీ వెబ్సైట్స్, సపోజ్ చాట్ జీపీటీ యూస్ చేసుకుని ఈ ఏరియాలో ఏ కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీ కాంటాక్ట్స్ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి మెయిల్స్ చేయడం, వాట్సాప్ లో మెసేజెస్ చేయడం, ఇలా చేసాం అనమాట. ఆ టైంకి అంటే అప్పటి నుంచి నాకు రాలేదు ప్లేస్మెంట్, బట్ ఆ టైంకి మా యాక్షన్ అదనమాట. సో మీకు ఏదైనా తెలిస్తే మీరు యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోకుండా సైలెంట్ గా ఉంటే మీకు యూజ్ కాదు. ఆ తర్వాత ఏమైంది, మెయిన్లీ హెచ్ఓడి సార్, ఐటీ హెచ్ఓడి సార్ మురళీకృష్ణ సార్ ఉంటారు, అతను ఎగ్జిక్యూషన్ అనమాట. అతను ఏం చేశారంటే ఆల్రెడీ ఎవరైతే ఉంటారో మన జీవీపీ వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేశారు. ఒక కంప్లీట్లీ ఒక 60 people అలా ఉంటారు, 60-70 people ఉంటారు. సో అతని ప్లాన్ ఏంటంటే వీళ్ళ కాంటాక్ట్స్ అనేది తీసుకొని మాట్లాడారు, లైక్ ఇలా చెప్పారనమాట. సో ఒక్కొక్కరితో కాంటాక్ట్ అవ్వు, మెయిల్స్ ఏవో పెట్టు, ఒక్కొక్కరికి మెయిల్స్ ఏవో పెట్టిన తర్వాత ఎవరో ఒకరు అంటే ప్లేస్మెంట్స్ లేకపోతే ఇంటర్న్షిప్స్ ఇస్తారేమో అడుగు, ఎవరో ఒకరిని హెల్ప్ చేయొచ్చు కదా అనేసి. ఇది అతని ప్లాన్ అనమాట. సో నాకేమనిపించింది, నేనే ఒక్కొక్కరితో నేను 60 members తో నేను కనెక్ట్ అయ్యా అనుకో, కనెక్షన్ అనేది బాగోదు, అంటే అంత స్ట్రాంగ్ గా ఉండదు. నేనేం చేశా, ఊరికే చిన్న ఫేక్ చేశా. ఏం చేశా అంటే మా క్లాస్ గ్రూప్ లో పెట్టేసి వాళ్ళ సార్ ఏం చెప్పారంటే ఎవరు పార్లర్తో వాళ్ళు కనెక్ట్ అవ్వమన్నారు, సీరియల్ నెంబర్స్ బట్టి. నీ రోల్ నెంబర్ 1 అయితే నువ్వు 1తో కనెక్ట్ అవ్వు, నీది 2 అయితే నువ్వు 2తో కనెక్ట్ అవ్వాలని చిన్న ఫేక్ క్రియేట్ చేశాను అనమాట, ఫేక్ సినారియో. ఎందుకు అంటే నీడ్ అనమాట. ఇప్పుడు ఒకరితో కనెక్ట్ అయితే కమ్యూనికేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది, అంతే కదా. అంటే కంటిన్యూస్ గా ఇన్పుట్స్ తీసుకోవడం, ఎప్పుడు వస్తారు, లైక్ మీరు ఏమైనా సెమినార్ ఇస్తారా, కాలేజ్కి వచ్చి ఏమైనా ఇంటర్న్షిప్స్ లో హెల్ప్ చేస్తారా.
సో అందులో ఒకరు ఇలా అన్నమాట. అందులో ఒక సీనియర్ ఏంటంటే, ఒక అలుమ్ని ఏంటంటే కంపెనీలో వర్క్ చేశారు ప్రీవియస్ గా. అతను రెఫరెన్స్ ఇచ్చారు మా ఐటీకి. ఐటీలో ఐటీలో ఇంకా అయింది, డ్రైవ్ అయింది ఓన్లీ ఫర్ ఐటీ. అక్కడ మొత్తం అయిన తర్వాత 2 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాం. 3 మెంబర్స్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్న్షిప్, తర్వాత 2 ఏమో ఫైనల్ అయ్యింది ఇంటర్న్షిప్ తర్వాత. సో మెయిన్లీ లింక్డ్ఇన్. తర్వాత జాబ్ నేను చేంజ్ అవుదాం అనుకున్నప్పుడు కూడా లింక్డ్ఇన్ లో అప్లై చేశాను. మెయిన్లీ లింక్డ్ఇన్ ఏంటంటే, లింక్డ్ఇన్ అంటే జస్ట్ అప్లై బటన్ కొట్టడం కాదు, హెచ్ఆర్స్, టీఆర్స్. అప్పుడంటే ఓన్లీ హెచ్ఆర్స్, ఇప్పుడు టీఆర్స్ కూడా ఉంటారు, టెక్నికల్ రిక్రూటర్స్ ఉంటారు కదా. సో మీకు ఏ హెచ్ఆర్ అని కనిపించినా, ఏ టీఆర్ అని కనిపించినా ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయిపోండి. లింక్డ్ఇన్ లో మీరు ఏమైనా మంచి మంచి పోస్ట్, మంచి మంచి బ్లాగ్స్ రాయండి. మీరు రాసేది ఏదైనా మీనింగ్ఫుల్ గా ఉండాలి, మీనింగ్లెస్ గా ఏముండదు. మీనింగ్ఫుల్ గా రాసిన ఏదైనా అప్లోడ్ చేస్తూ వాళ్ళతో కనెక్ట్ అవుతూ వాళ్ళకే రెఫరెన్స్ అడగండి. సపోజ్ ఒక కంపెనీలో ఒక హెచ్ఆర్ అయినా టీఆర్ అయినా సరే, వాళ్ళతో మీరు కనెక్ట్ అయితే ఏంటంటే ఏదైనా రోల్ పడినప్పుడు వాళ్ళకి వెంటనే థాట్ వస్తుంది, ఓకే ఈ అబ్బాయి నాతో కనెక్ట్ అయ్యాడు, లేదా ఈ అమ్మాయి నాతో కనెక్ట్ అయింది, సో వై డోంట్ వి గివ్ ఎ ఛాన్స్ అని. అందుకే కనెక్షన్, వాళ్ళు కనెక్ట్ రిక్వెస్ట్లు పెట్టండి. ఓన్లీ సెండింగ్, అప్లయింగ్ ఫ్రమ్ ద పోర్టల్స్, అప్లయింగ్ ఫ్రమ్ ద మెయిల్స్ అంటే నువ్వు ఎవరో అంత నోటెడ్ కాదు. అలాంటి అప్లికేషన్స్ చాలా వస్తాయి. సో ఇండైరెక్ట్ రెఫరల్స్ అనమాట ఇవి. రెఫరల్స్ డైరెక్ట్ గా వర్క్ అవుతాయి, ఇండైరెక్ట్ అనమాట. సో నువ్వు వాళ్ళకి అడిగితే వాళ్ళని రిఫర్ చేసినట్టు. ఇంకా మెయిన్లీ లింక్డ్ఇన్ ఇదైతే. తర్వాత నెక్స్ట్, ఈ అబ్బాయి ఆన్సర్స్ సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఏదో క్వశ్చన్ అడిగారు కదా, మర్చిపోయా. ఓకే ఓకే, రోడ్ మ్యాప్. రోడ్ మ్యాప్. సో రోడ్ మ్యాప్ అంటే ప్రతి ఒక్కరికి ఏం చెప్తా అంటే సింపుల్ గా, కొంతమంది మెషిన్ లెర్నింగ్ సైడ్ మూవ్ అవుదాం అనుకుంటారు, కొంతమంది జెన్ ఏఐ సైడ్ మూవ్ అవుదాం అనుకుంటారు, కొంతమంది వెబ్ అప్లికేషన్, కొంతమంది బ్లాక్ చైన్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. నేనేం చెప్తా అంటే, ఎవరి డొమైన్, మీ టార్గెట్ ఏదైతే ఆ డొమైన్ లోనే మూవ్ అవ్వండి. సపోజ్ నువ్వు ఒక వెబ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతా అనుకుంటే ఫుల్ స్టాక్ లోనే టైం స్పెండ్ చేయి. ఫుల్ స్టాక్ ని డీప్ గా నేర్చుకో. లెర్న్ బ్యాక్ ఎండ్, లెర్న్ డేటా బేసెస్. తర్వాత సిస్టమ్ డిజైన్ మీరేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ లెర్న్ అబౌట్ లోడ్ బ్యాలెన్స్, చిన్న చిన్న ట్రాఫికింగ్, అన్ని నెట్వర్క్స్ ఒకేసారి. సపోజ్ ఒక 100 మంది ఒకే టైంలో ఒకే సెకండ్ లో నీ అప్లికేషన్ లో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే యాప్ బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఏం అవ్వాలి? ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ అనమాట నేర్చుకోండి. డీప్ గా వెళ్ళండి. అంతేకాకుండా మెషిన్ లెర్నింగ్ లో పైన ఒక 2 ప్రాజెక్టులు చేసి, వెబ్ లో కూడా పైన 2 ప్రాజెక్టులు చేస్తే ఏంటంటే మీరు అందరూ కూడా డీప్ గా వెళ్ళలేరు. సో ఫస్ట్ థింగ్, చూస్ ఓన్లీ 1 డొమైన్. ఆ డొమైన్ లోనే డీప్ గా వెళ్ళండి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ ప్రపంచం ప్రెసెంట్ ఎలా ఉందంటే కంప్లీట్లీ ఏఐ సైడ్ ఉంది. సో మీ రెజ్యూమ్ లో ఏఐ రిలేటెడ్ గా పక్కా ఒక ప్రాజెక్ట్ అయినా ఉంటే అది మీకు బెనిఫిట్ అనమాట. ఏఐ కూడా ఏంటంటే, ఏఐలో 2 టైప్స్ ఉంటాయి, బిల్డింగ్ ఏఐ, ఇంకోటి యూజింగ్ ఏఐ. బిల్డింగ్ ఏఐ అంటే ఏంటంటే ఎల్ఎల్ఎం ని గట్రా బిల్డ్ చేయడం. దీనికి మీకు కోర్ ఎంఎల్ కాన్సెప్ట్స్ కావాలి, అర్థమైందా? అంటే ఎంఎల్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కోర్ కాన్సెప్ట్స్ కావాలి. వీళ్ళంతా ఎల్ఎల్ఎంస్ కి బిల్డ్ చేస్తారు. సెకండ్ సైడ్ ఉన్నది యూజింగ్ ఎల్ఎల్ఎం, అంటే జస్ట్ చాట్ జీపీటీ, జెమినీ ఇవన్నిటిని కూడా ఏపీఐస్ ని యూజ్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసి యాప్స్ క్రియేట్ చేయడం. సో ఎవరికి ఇంపార్టెన్స్ ఎక్కువ అంటే అది డిపెండ్స్. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ బిల్డింగ్ ఏదైతే బిల్డ్ చేస్తారో వీళ్ళంతా ఎల్ఎల్ఎం బిల్డ్ చేస్తారో, ఓకే ఫైన్. బట్ ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో అంత రైట్ హ్యాండ్, ఇలా ఏపీఐస్ ని యూజ్ చేసుకొని బిజినెస్ కి సొల్యూషన్స్ ఇస్తారనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నువ్వు సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. సొల్యూషన్ ప్రొవైడ్ చేయలేకపోతే వేస్ట్. ఒక అర్థమైందా? మీ కంపెనీ ఉంది, సపోజ్ మీరు ఏదైనా కంపెనీ ఉందా, పేమెంట్ గేట్వే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ పేమెంట్ గేట్వే క్రియేట్ చేద్దాం అనుకుంటే, సపోజ్ పేమెంట్ గేట్వే కాదు ఇంకేదైనా సర్వీస్ తీసుకోండి, మీరు వెనక్కి ఏ పైన వాడుకోండి, మీరు క్లయింట్ ఇచ్చే అప్లికేషన్ మాత్రం మీరు ఇచ్చేయాలి. సో ఇది మీ మెయిన్ టార్గెట్. దానికోసం ఏంటంటే ఏపీఐస్ ఇంటిగ్రేట్ చేయడం ఇవన్నీ ఉంటాయి. దీన్నే ప్రజెంట్ చెన్నై ఉంది కదా, ఏదైతే జనరేటివ్ ఏఐ ఉందో, ఇమేజ్ జనరేషన్ కావచ్చు, లేకపోతే టెక్స్ట్ జనరేషన్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇందులో ఆర్ఏఐ నాకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, రీట్రైవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఆర్ఏఐ విన్నారా? వినలేదు. సో ఈ ఆర్ఏఐ మీద ప్రాజెక్ట్ ఉంటే మీకు బెనిఫిట్ అనమాట. ఇదంతా కూడా ఎన్ఎల్పి మీద డిపెండ్ అయి ఉంటుంది, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ పైన. అంటే సపోజ్ ఒక స్ట్రింగ్ అనేది ఎలా స్టోర్ అవుతుంది, డేటాబేసెస్, ఎంబెడింగ్స్ ఇవన్నీ ఉంటాయి. వాటికి డేటాబేస్ సపరేట్ గా ఉంటాయి, మన నార్మల్ ఎస్క్యూఎల్ కావన్నమాట. ఆ తర్వాత రిట్రైవల్ కి ఏ మోడల్ యూజ్ చేస్తాం, జనరేట్ చేయడానికి ఏ మోడల్ యూజ్ చేస్తాం, ఇవన్నీ కూడా చాట్ బాట్ ప్రిపరేషన్ కి. ఏదైనా పాట్ అయితే చాట్ బాట్స్ అని ప్రిపేర్ చేస్తాం. అంటే మనం డీప్ గా వెళ్ళొద్దు, కానీ సింపుల్ గా ఏంటంటే ఒక మిషన్ ఒక జెన్ ఏఐ ప్రాజెక్ట్ అవడం రెజ్యూమ్ లో. ఇంకో సెకండ్ ప్రాజెక్ట్ అంటే మీ మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎప్పుడు కూడా మీ కోర్ డొమైన్, ఏ డొమైన్ అయితే చూస్ చేసుకుంటారో ఆ డొమైన్ డీప్ గా ఉండాలి ప్రాజెక్ట్.
ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలా ఫిల్టర్స్ ఉన్నాయి. సపోజ్ అమెజాన్ వెబ్సైట్ ఉంది, అమెజాన్ ఫిల్టర్స్ పెడతాడు. ఆ ఫిల్టర్స్ లో కూడా ప్రైస్ ఫిల్టర్ ఉంటుంది, బ్రాండ్ ఫిల్టర్ ఉంటుంది, అలా చాలా ఫిల్టర్స్ ఉంటాయి. అంతే కదా, ఏదైనా అమెజాన్ వెబ్సైట్ లో క్లాతింగ్ వెబ్సైట్ అనేది అప్లికేషన్ చాలా డీప్ గా ఉంటుంది. ఆ డార్క్ థీమ్, లైట్ థీమ్, ఇలాంటి డిఫరెంట్ ఉంటాయి. అంటే థీమ్ అయితే సిఎస్ఎస్ ఫైల్ ఎలా మార్చాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో డీప్ గా ఉంటుంది ఫస్ట్ ప్రాజెక్ట్. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసరికల్లా ఏఐ అయితే చిన్న టచ్ అవ్వాలన్నమాట ఏఐకి. సో దీస్ డేస్ ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా ప్రాజెక్ట్ ఉండాలి. అండ్ సెకండ్ హ్యాండ్ ప్రాజెక్ట్ పక్కన పెడితే ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే నాట్ ఓన్లీ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం, ఇట్స్ అబౌట్ మ్యాథమెటిక్స్. సపోజ్ నేను ఒక ప్రాబ్లం ఇస్తా, ఒక అరే ఇచ్చేసి ఏం చెప్తా అంటే సింపుల్ గా ఈ అరేని రివర్స్ చేయంట. అరే కాదు సారీ, ఒక నెంబర్ ఇస్తా, ఒక 1000 అని నెంబర్ ఇస్తా, లేకపోతే 999 987 అది ఇస్తా. ఈ 987 అనే నెంబర్ ని రివర్స్ చేయంట. రివర్స్ చేయంటే ఏం చేయాలి, దీన్ని వైల్ లోపల పెట్టేసి ప్రతిసారి నెంబర్ ని 10 తో డివైడ్ చేసి, తెలుసు కదా 10 తో డివైడ్ చేస్తారు, 10 తో రిమైండర్ ఏదైతే వస్తుందో మళ్ళీ రివర్స్ చేస్తుంటారు, అలా యాడ్ చేసుకొని ఒక ప్రాసెస్ ఉంటుంది, వైల్ లోపల పెడతారు. ఇదంతా బేసిక్ మ్యాథమెటిక్స్ అనమాట. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ లో వస్తుంది. అంటే యూజింగ్ డేటా స్ట్రక్చర్స్, అంటే యూజింగ్ డేటా స్ట్రక్చర్స్ అయితే ఓకే, లీడ్ కూడా వాడినా, నువ్వు ఒక స్టాక్ వాడితే, నువ్వు ఒక ప్రయారిటీ క్యూ వాడితే ఆ ప్రాబ్లమ్. అవి కాకుండా బేసిక్ అరేస్ మీద, అరేస్ అండ్ స్ట్రింగ్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మీకు పక్కా రావాలి. ఆ తర్వాత గోయింగ్ టు డేటా స్ట్రక్చర్ ఒక 150 to 200 ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్స్ డీసెంట్. మరీ డీప్ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఒక డీసెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, స్టార్ట్అప్స్ ఉంటాయి కదా, మెయిన్ స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి కదా, వీళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటే, సపోజ్ నువ్వు వచ్చేసి నేను లీడ్ కోడ్ 500 ప్రాబ్లమ్ సాల్వ్ చేశానంటే వాళ్ళ ఆన్సర్ కొంచెం రబిష్ గా ఉంటుంది. రబిష్ ఇన్ సెన్స్ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు లీడ్ కోడ్ లో ఎంత చేస్తే నాకేంటి, నువ్వు డెవలప్మెంట్ లో ఏం చేయలేకపోయావు కదా అన్నట్టు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అది కాదు, వాళ్ళ రిక్వైర్మెంట్ డేటా స్ట్రక్చర్స్ కాదు, కాబట్టి వాళ్ళ ఆన్సర్స్ అలానే ఉంటాయి. కొంచెం రూడ్ గా అనిపిస్తుంది మనకి అది. అందుకేంటంటే బ్యాక్ అండ్ సపోజ్ ఏది తీసుకుంటే డొమైన్ లో స్ట్రాంగ్ ఒక ప్రాజెక్ట్ కావాలి. తర్వాత ఏఐ మీద డెఫినెట్లీ ఒక ప్రాజెక్ట్ కావాలి. ఆర్ఏజీ మీద యూజ్ చేసి కొంచెం కొంచెం బెటర్ అనమాట. తర్వాత వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ కొంచెం ఉండాలి. ఆ తర్వాత టీఎస్ఏ లో ఒక 150 to 200 ప్రాబ్లమ్స్ అనేది తీసాను. ఈ సర్టిఫికేషన్స్ అంటారా, నాట్ నీడెడ్. సర్టిఫికేషన్స్ అనేవి లైక్ మనీ స్పెండ్ చేసుకుని వేస్ట్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటే సపోజ్ ఎవరైనా మీకు ఆపర్చునిటీ ఇచ్చేసి అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అయినా సరే చేయండి. మనీ కోసం అసలు ఆలోచించదు, అర్థమైందా? 2000 3000 మీకు చేసిన కొంతమంది ఉన్నారు, వెల్ అండ్ గుడ్. ఫ్రీగా చేసినా ఏముండదు. అంటే మీకు కావాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్స్. మీరు ఏదైనా కంపెనీలోకి వెళ్తే, సపోజ్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్తే గిట్ హబ్ ఎలా యూజ్ చేస్తున్నారు, వాళ్ళ టెక్నాలజీ ఏంటి, కమ్యూనికేషన్, ఇవన్నీ నేనే చెప్పాను. కమ్యూనికేషన్, పేషెన్స్, ఇవన్నీ చెప్పాను కదా. అంటే రియల్ టైం వర్క్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నట్టు అనమాట. ఇదంతా మీకు అలవాటు అవుతుంది. ప్రాజెక్ట్స్ అనేవి మీకు ఆ ప్రాజెక్ట్ నువ్వు రెజ్యూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. సో అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ అయినా సరే ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ ఉండడం బెటర్, యూజ్ అవుతుంది. దీస్ డేస్ మోస్ట్లీ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఇంటర్న్షిప్ ఉందా లేదని చూస్తున్నారు. అలా అయిపోయింది. అంటే ఒక ప్రెషర్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మా కజిన్ అంటే మా అన్నయ్యలో 5 years బ్యాక్ వాళ్ళ టైంలో ఏంటంటే ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ అంటే చాలా పెద్ద ప్రోగ్రామ్. అది ప్రిపేర్ అయ్యేవాళ్ళు జావా. అది ప్రిపేర్ అయ్యి అంటే అది క్రాక్ చేస్తే ఇంకా సూపర్. ఆ టైంలో ఎందుకు వాళ్ళు చదువుకునే టైంకి వాళ్ళకున్న రీసోర్సెస్ కి ఆ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం. ఆ తర్వాత ఇప్పుడు మా జనరేషన్కి వచ్చేసరికి ఎలా అయిందంటే ఫుల్ స్టాక్ మొత్తం, మెన్ స్టాక్ మొత్తం రావాలి, రియాక్ట్, నోట్ చేసి అవన్నీ రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సారీ చిన్న మెసేజ్ వచ్చింది, చూస్తాం మళ్ళీ రిప్లై చేస్తాం ఒకసారి. ఇప్పుడు ఏంటంటే డివైడ్ అయిపోయినా ఏం చెప్తానా, ఎవరన్నా నాకు చెప్తారా? లైక్ ప్రెసెంట్ టైం టెక్ అప్పుడు Yeah, కొన్ని yeah, ఫ్యూ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఫ్రెషర్. సో మా టైంలో ఫుల్ స్టాక్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఫైన్. ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ఫ్రెషర్ నుంచి? ఏ వచ్చేసింది కదా, వైప్ కోడింగ్ అనే పదం విన్నారా? వైప్ కోడింగ్ అంటే ఇప్పుడు ఐడిఎస్ మారిపోయాయి. ఒకప్పుడు అంటే విఎస్ కోడ్ తో చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటి విఎస్ కోడ్ కాకుండా కర్సర్ లాంటి ఐడిఎస్ వచ్చాయన్నమాట. కోడ్ కూడా ఏజెంటిక్ ఫ్లో. అంటే మామూలుగా మా టైంలో చాట్ జీపీటీ ఉంటే కాపీ పేస్ట్ చేసేవాళ్ళం, ఇప్పుడు అంతా ఏజెంటిక్ ఫ్లో అనమాట. అంటే మీరు ఏదైతే ఐడియాలో ఉంటారో మీరు కూర్చోండి, ప్రాంప్ట్ ఇచ్చేస్తే అదే రాస్తుంది, ఫైల్స్ ఫోల్డర్స్ అనేది జనరేట్ చేస్తుంది. అంటే వైప్ కోడింగ్ అయితే
అంటే రిస్క్ అంటే రిస్క్ అయితే ఉంటుంది. అంటే కోడ్ ఏది కూడా అంత ప్రాపర్ గా ఇచ్చేయలేదు, బట్ ఓకే వర్క్ అవుతుంది, మీరు దాన్ని రిపీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, కర్సర్ లాంటి వచ్చిన తర్వాత ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయిపోయింది. ఎక్కువ సపోజ్ ఒక 1 వీక్ లో చేయాల్సిన అప్లికేషన్ ఒక 2 డేస్కి అయిపోతుంది, 2 డేస్కో 3 డేస్కి అయిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి అనమాట. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటే డీప్ నాలెడ్జ్ అని కాదు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మా దగ్గరికి వచ్చేవాడు ఫాస్ట్ గా అలవాటు పడాలి, అడాప్ట్ అవ్వాలి. అంటే ఎలా, వీడి గిట్హబ్ ఈ ట్రైనింగ్ అంతా నేను అవ్వకూడదు, కర్సర్ వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, ప్రాంప్ట్ అంటే ఏంటి, రెస్పాన్స్ ఎలా చేయాలి, కీప్ ఆల్ అండు ఆల్ ఇవన్నీ నేను చెప్పకూడదు. వచ్చేవాడు కొంచెం రెడీగా ఉండాలని ఎక్స్పెక్టేషన్ పెరిగింది అనమాట. అందుకోసం ఏంటంటే ఇంటర్న్షిప్ ఇక్కడ హెల్ప్ అవుతాయి. మీరు ఎప్పుడైతే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఎక్స్పెక్టేషన్స్ అనే చెప్పా కదా ఇంక్రీజ్ అయిపోయాయి. ఏ కోసం తెలియాలి, కర్సర్ గురించి తెలియాలి, వైప్ కోడింగ్ అంటే తెలియాలి, ఇవన్నీ ఉండడం వల్ల మీరు కూడా కొంచెం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి, అదనమాట. సో అన్నా నువ్వు మనీ పే చేసి ఇంటర్న్షిప్ చేసావా? బ్రో మీరు ఎవరైతే అలా ఉన్నారో మనీ పే చేసి అయితే అసలు ఇంటర్న్షిప్ చేయొద్దు, అదొక స్కామ్ అది. అలాంటివి చాలా మంది వస్తారు. లైక్ నా బీటెక్ టైంలో కూడా వచ్చాయి అనమాట. కంపెనీ నేమ్స్ నేను మెన్షన్ చేయను, కానీ ఏవో చిన్న చిన్న బ్యాచెస్ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేస్తారు. 1500 పడితే మేము కొన్ని క్లాసెస్ చెప్తాము, 1500 పే చేయాలి, 2000 పే చేయాలి అని. నెవర్ స్పెండ్ మనీ ఆన్ దోస్ కోర్సెస్, స్టూపిడ్ థింగ్. ఏదో సర్టిఫికేట్ ఇస్తారు కదా అంటే సర్టిఫికేట్స్ అసలు పడద్దు, సర్టిఫికేటే అవసరం లేదు. మీకు సర్టిఫికేట్ కావాలనుకుంటే ఎన్పిటిఎల్ సర్టిఫికేట్స్ చేసుకోండి. ఎన్పిటిఎల్ లో ఎగ్జామ్ రాస్తే సర్టిఫికేట్ వస్తుంది. అక్కడ కూడా ఎన్పిటిఎల్ లో చెప్పరన్నా ఎగ్జామ్ వేస్ట్ అన్నా అంటే వాళ్ళు చెప్పిన దానికి కాదు, సర్టిఫికేట్ కి వాల్యూ ఉంటుంది, అర్థమైందా? వాళ్ళు చెప్పింది నువ్వు నేర్చుకోండి అని చెప్పరు, నువ్వు బయటనే నేర్చుకో, జస్ట్ సర్టిఫికేట్ ఎంత చేసుకో. బికాస్ ఎన్పిటిఎల్ సర్టిఫికేట్ దానికి రెప్యుటేషన్ ఉంది కాబట్టి ఇట్ విల్ యాడ్ సమ్ వెయిటేజ్. అలా కాకుండా నువ్వు పే చేసి ఏదైతే ఇంటర్న్షిప్ చేస్తావో అసలు వాళ్ళ కంపెనీ ఉందనే కూడా నీకు తెలియదు, నీకే తెలియదు, బయటకు ఎలా తెలుస్తుంది. మనీ అయితే ఇప్పుడు స్పెండ్ చేయొద్దు ఇంటర్న్షిప్ మీద. స్టైపెండ్ వచ్చినట్టు చూసుకోండి. స్టైపెండ్ అంటే వాళ్ళు మీకు పే చేస్తారు. సపోజ్ మీ బీటెక్ ఎలా అంటే ఒక 3000 5000 పే చేస్తారు నార్మల్ ఇయర్, లైక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయితే 3000 to 5000 పే చేస్తారు. అలా కాకుండా ఫైనల్ ఇయర్ అనుకో, లైక్ 8th సెమిస్టర్ అనుకో, ఒక 10,000 20,000 వరకు పే చేస్తారు. 10, 15, 20 ఈ 3 నెంబర్స్ లో ఉంటాయి పే అమౌంట్, వాళ్ళకి పే చేస్తారు. ఇది 8th సెమిస్టర్ లో. అదే సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ లో అయితే 3000 ఫ్రీగా చేసినా నో ప్రాబ్లం, ఫ్రీగా చేసినా నీకు బెటర్ ఛాన్స్. మనీ అయితే నువ్వు మాత్రం పే చేయకు ఎప్పుడు కూడా. నేను ఇప్పుడు చెప్తుంది కూడా ఫ్రీగా చేయడం ఇన్ ద సెన్స్ నాట్ ఫుల్ టైం, వాళ్ళు టైం ఇస్తారు పర్ డే 3 hours 4 hours అలా అనమాట. మీ కాలేజ్ అయిపోయిన తర్వాత నైట్ టైం మీ మేనేజ్ చేసుకునేలాగా, అర్థమైందా? ఫుల్ టైం అయితే అలా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ షణ్ముఖ ప్రణవ్ అన్నా, లెట్స్ సే వెబ్ డెవ్ లో ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటే లైక్ డీప్ అండ్ గుడ్ ప్రాజెక్ట్స్ అని మెన్షన్ చేశావు కదా, లైక్ హౌ డీప్ ఆర్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వ. ఓకే ఫైన్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బుక్ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటాను నేను. బుక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు నీ థింకింగ్ ఎలా ఉంటానంటే ఫస్ట్ థింగ్ నీ మైండ్కి రావాల్సింది ఏంటి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఏంటి, నీ ప్రాజెక్ట్ ఎలా ఉండాలి, నీకు ఏమేమి కావాలి. ఒక బుక్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేసినప్పుడు బేసిక్ ఐడియా ఏంటి, యూజర్స్ ఉంటారు, యూజర్స్ లాగిన్ అవుతారు. సపోజ్ నేను ఒక యూజర్, నువ్వు ఒక యూజర్. నేను లాగిన్ అయిన తర్వాత ఏంటంటే నేను బుక్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేయాల్సింది బుక్ అనమాట. బుక్ క్రియేట్ చేసిన తర్వాత ఆ బుక్ కి ఏమేమి ఉంటాయి, బుక్ కవర్ పేజ్ ఉంటుంది, బుక్ ఒక టైటిల్ ఉంటుంది, బుక్ పబ్లిషింగ్ ఇయర్ ఉంటుంది, ఆథర్ నేమ్ ఉంటుంది, అవి కావాల్సిన ఫీల్డ్స్. మళ్ళీ ప్రతి బుక్ కి ఏముంటాయి, పేజెస్ ఉంటాయి. ఒక బుక్ కి ఎన్ని పేజెస్ ఉంటాయి, ఎన్ని పేజెస్ అయినా ఉండొచ్చు. అంటే ఒక బుక్ కి ఎన్ని పేజెస్ అయినా ఉండొచ్చు, 1 to many రిలేషన్షిప్ ఇక్కడ డేటాబేస్ లో ఆ పేజెస్ అనే ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా నువ్వు ఎందులో స్టోర్ చేయాలి, డేటాబేస్ లో స్టోర్ చేయాలి. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయిపోయిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే డేటాబేస్ డిజైన్. డేటాబేస్ డిజైన్ అంటే ఏంటి, నాకు ఏం కావాలి, యూజర్స్ టేబుల్ కావాలి, ఎంతమంది యూజర్స్ నువ్వు స్టోర్ చేయాలంటే యూజర్స్ టేబుల్ కావాలి. తర్వాత బుక్స్ టేబుల్ కావాలి. ఆ బుక్స్ టేబుల్ ఏంటి, ఈ బుక్ రాసిన తర్వాత నీకు తెలియాలి కదా, దానికోసం అథెంటికేటెడ్ యూజర్ యొక్క ఐడి, యూజర్ ఐడిని కూడా నువ్వు స్టోర్ చేయాలి. అలానే నువ్వు పేజెస్ టేబుల్కి వెళ్ళావనుకో, బుక్ లో చాలా పేజెస్ ఉంటాయి, ఆ పేజ్కి కూడా కంటెంట్ ఉంటుంది, సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. సపోజ్ హెడ్డింగ్ అండ్ డిస్క్రిప్షన్ అనుకో, అందులో దానికి కూడా నువ్వేంటి బుక్ యొక్క ఐడి స్టోర్ చేయాలి నువ్వు ఫారెన్. సో ఇక్కడ ఏంటంటే డేటాబేస్ డిజైన్ ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు ఆ ఫారెన్ కీస్ ఏంటి, ప్రైమరీ కీస్ ఏంటి, ఇవన్నీ నీకు ఐడియా రావాలి. ఆ తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత
యూజర్ లాగిన్ అయిపోయాడు, అంత ఫైన్. ఒక బుక్ క్రియేట్ చేశాడు, ఆ బుక్ లో పేజెస్ కూడా క్రియేట్ చేసేసాడు. ఇప్పుడు ఏంటంటే పేజెస్ లో మీడియా, అంటే పేజెస్ అంటే ఓన్లీ కంటెంట్ కాదు, మీడియా కూడా స్టోర్ చేయాలి, లైక్ ఇమేజ్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు. సో ఇలాంటప్పుడు నీ వెబ్ అప్లికేషన్ ఇదంతా ఒక ఫోల్డర్ అనమాట, నీ ప్రాజెక్ట్ అంతా ఒక ఫోల్డర్ లో ఉంటుంది. అయితే నువ్వు అప్లోడ్ చేసే ఇమేజ్ ఎక్కడ స్టోర్ అవ్వాలి అంటే నువ్వేం చేయాలి, సపరేట్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి, ఒక అసెట్స్ అనో లేకపోతే ఏదో ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫోల్డర్ లోకి మాత్రం ఇవి పెట్టాలి. నువ్వు యాక్సెస్ చేసినప్పుడు ఆ ఫోల్డర్ నుంచి ఎలా యాక్సెస్ చేయాలి ఈ మీడియాని. ఇది ఇక్కడనే కాదు, యూజర్ ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేస్తుంది, ఆ ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేసినప్పుడు కూడా నువ్వు మీడియా ఉంటుంది, మీడియా నీ పిక్ అనేది ఒక మీడియాని ఎలా స్టోర్ చేస్తున్నావు, ఎలా యాక్సెస్ చేస్తున్నావు. అంతేకాదు, బుక్ క్రియేషన్ అయిపోయింది, సపోజ్ బుక్ క్రియేషన్ అయిపోయిన తర్వాత టోస్టర్ మెసేజెస్ అనమాట, బుక్ ఏమో క్రియేట్ అయిపోయింది, బుక్ ని డిలీట్ చేసావు, టోస్ట్ మెసేజ్ బుక్ డిలీట్ అయిపోయింది. లేదా పేజ్ క్రియేట్ చేసావు, పేజెస్ క్రియేటెడ్, టోస్టర్ మెసేజెస్ ఉండదు, అదొక ఇంప్లిమెంటేషన్. ఈ టోస్టర్ అనేది ఏంటి, కాంపోనెంట్ అవ్వాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి కాంపోనెంట్ బేస్డ్, అంటే ఏంటంటే రీయూజబిలిటీ. కాంపోనెంట్ అనేది సపరేట్ గా వేరే దగ్గర పెట్టుకొని ఆ కాంపోనెంట్ మాటికి రీయూజ్ చేసుకునేలా ఉండాలన్నమాట కోడ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే ఫ్లాష్ సెషన్స్ అంటే ఇదంతా కూడా ఫ్లాష్ సెషన్స్ తోనే చేస్తాం అనమాట. సెషన్స్ అంటే లాగిన్ అంతా స్టోర్ చేస్తాం. ఫ్లాష్ సెషన్స్ అంటే ఏంటంటే కాసేపు, లైక్ ఫస్ట్ ఒకసారి రావడం గురించి మాత్రమే, అంటే టోస్టర్స్ ఎప్పుడైతే చెప్పేస్తావో వీటికి యూజ్ అవుతాయి అనమాట. ఆ తర్వాత నువ్వు ఎప్పుడైతే ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నావో ఆథరైజేషన్ ఇంపార్టెంట్ చెప్పా. ఆథరైజేషన్ అంటే నువ్వు బుక్ పెట్టావు, బుక్ 4 ఆప్షన్లు ఇచ్చావు, రీడ్ బుక్, ఎడిట్ బుక్, వ్యూ, నెక్స్ట్ డిలీట్ బుక్ ఒకటి పెట్టావు. ఓకే, 3 బటన్స్ ఉన్నాయనుకో. సపోజ్ నేను ఎవరి బుక్స్ ని డిలీట్ చేయగలను, నేను నా బుక్స్ ని మాత్రమే డిలీట్ చేయగలను. అదే వేరే ఆథర్ క్రియేట్ చేసిన బుక్ ని డిలీట్ చేయకూడదు కదా, అంతే కదా. అలాంటప్పుడు ఏంటి, ఆథరైజేషన్ చెక్ పెట్టాలన్నమాట. అంటే ఆ బటన్, డిలీట్ బటన్ ఏదైతే పెడతావో, డిలీట్ బటన్ నువ్వు ఎలా పెట్టాలి, ఈ బుక్ యొక్క ఆథెంటికేటెడ్ యూజర్ ఈజ్ ఈక్వల్ టు నేనైతేనే ఆ డిలీట్ బటన్ చూపించు, లేకపోతే డిలీట్ బటన్ చూపించుకు. ఇట్ కెన్ బి డిలీట్ ఆర్ ఇట్ కెన్ బి ఎడిట్. దీన్ని ఓనర్షిప్ చెక్ అంటానంట. ఓనర్షిప్ అంటే ఈ బుక్ కి ఓనర్ నువ్వా కాదా, అర్థమైందా? ఈ బుక్ నువ్వు ఓనర్ నువ్వైతేనే నీకు పర్మిషన్స్ ఉండాలి, నువ్వు కాకపోతే పర్మిషన్స్ ఉండకూడదు. దీన్ని ఓనర్షిప్ చెక్ అంటారు అనమాట, ఆథరైజేషన్ సింప్లీ. సో ఇలాంటివన్నీ బిల్డ్ చేయాలి. ఆ తర్వాత ఓకే, నువ్వు ఎప్పుడైనా అప్లికేషన్ ఫ్రమ్ ద స్క్రాచ్ బిల్డ్ చేసినప్పుడు నీకు బగ్స్ ఎక్కువ కనిపించవు. నీకు ఎక్కువ బగ్స్ ఎప్పుడు కావాలి అంటే డేటాతో డంప్ చేసినప్పుడు. డంపింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫేక్ డేటా. ఈ ఫేక్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది బ్రో అంటే, మాటికి నువ్వు బుక్ 1, బుక్ 2, బుక్ 3 అని ఫామ్ అన్నిసార్లు నింపుకొని వెళ్ళకూడదు. అన్నిసార్లు నింపుకొని వెళ్తే నీకు బగ్స్ ఎప్పటికీ తెలియవు, అర్థమైందా? దానికి ఏం చేయాలి, అలా అవేనే కాదు, సపోజ్ ఒక ఇన్పుట్ బాక్స్ ఉందనుకో, హెడ్డింగ్ ఉంది, చిన్న హెడ్డింగ్ ఇస్తావు ఇన్పుట్ బాక్స్ లో, బాగానే ఉంటది. సడన్ గా రేపు పొద్దున యూజర్ పెద్ద హెడ్డింగ్ ఇచ్చారనుకో, యూఐలో ఎర్ర వచ్చేమో, యూఐ బ్రేక్ అయిపోవచ్చేమో. అందుకోసం ఏంటంటే ఇక్కడే డేటాబేస్ సీడింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డేటాబేస్ సీడింగ్ అంటే ఏంటంటే, మీరు ఏదైతే టేబుల్స్ తీసుకున్నారో ఆ టేబుల్స్ లో ఫేక్ డేటా నింపుతుంది అనమాట, అర్థమైందా? ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, లారవెల్, నోడ్ జేఎస్, ఎవ్రీథింగ్ హ్యావ్ ఎ సీడర్ అనమాట. సో ఈ డేటాబేస్ సీడింగ్ అంటే నింపడం, ఆ ఫేక్ డేటాతో నింపడం. ఎప్పుడైతే ఫేక్ డేటాతో నింపుద్దో, ఫేక్ డేటా ఎలా ఉంటది, ప్రతిసారి సింపుల్ గా ఉంటుంది అనమాట. కొన్ని పెద్ద ఉంటాయి, కొన్ని ఆల్ఫా న్యూమరిక్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. దీనివల్ల ఏంటి, యూఐ బ్రేక్ అవ్వచ్చు, అర్థమైందా? యూఐ బ్రేక్ అవ్వచ్చు, లేకపోతే మీరు రాసిన కోడ్ లో ఏమైనా చిన్న బగ్స్ ఉండొచ్చు. ఈ డమ్మీ డేటాతో మీకు తెలుస్తాయి. అంతేకాకుండా ఒకేసారి ఎక్కువ రిజల్ట్స్ వచ్చేస్తాయి అనమాట, ఒకేసారి ఒకే స్క్రీన్ లో ఎక్కువ బుక్స్ వచ్చేస్తాయి ఫేక్ డేటా వల్ల. అప్పుడు మీకు గుర్తొచ్చే కాన్సెప్ట్ ఏంటి, ఓకే నా పేజ్ లో చాలా ఎక్కువ అయిపోయి ఈ పేజ్ లో అని చెప్పేసి పేజినేషన్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ పేజినేషన్ అనేది కూడా 2 టైప్స్. ఎక్కడ చేస్తావు, ఫ్రంట్ ఎండ్ లో చేస్తావా, బ్యాక్ ఎండ్ లో చేస్తావా? బ్యాక్ ఎండ్ లో చేస్తే సింపుల్, అంటే బ్యాక్ ఎండ్ లో కాదు, బ్యాక్ ఎండ్ లో చేస్తే కాదు, ఫ్రంట్ ఎండ్ లో చేస్తే సింపుల్. ఎందుకు, బ్యాక్ ఎండ్ నుంచి నీ దగ్గర 50 బుక్లు వస్తున్నాయి అనుకో, నీ దగ్గరికి 50 బుక్స్ వస్తున్నాయి అంటే 50 రిజల్ట్స్ వస్తున్నాయి అనుకో, ఫ్రంట్ ఎండ్ లో సింపుల్ గా జావాస్క్రిప్ట్ స్ప్లైస్ మాత్రం ఏదో వాడేస్తావు, 1 నుంచి 10 వరకు చూపించంటావు. బట్ అదేంటి, పెర్ఫార్మెన్స్ కి మంచిది కాదు. నువ్వు 10 చూపిస్తున్నావు కానీ ఫెచ్చింగ్ మాత్రం అన్ని 50 కూడా చేస్తున్నావు బ్యాక్ ఎండ్ నుంచి. అదేదో బ్యాక్ ఎండ్ లోనే నువ్వు ఫిల్టర్ పెట్టేస్తే, బ్యాక్ ఎండ్ లోనే పేజినేషన్ ఇంప్లిమెంట్ చేస్తే, 50 రికార్డ్స్ ఉన్న డేటాబేస్ లో 10 మాత్రమే పంపించని చెప్పావు అనుకో, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది కదా యాప్ది. సో పేజినేషన్ అనమాట. ఈ పేజినేషన్ అనేది నీకు ఫ్రంట్ ఎండ్ లోనే రావాలి, బ్యాక్ ఎండ్ లోనే రావాలి. ఎందుకంటే ప్రతిసారి యాప్ నీ కంట్రోల్లో ఉంటుంది. మైక్రో సర్వీసెస్ తెలుసు కదా, మైక్రో సర్వీసెస్ అంటే ఏంటంటే బ్యాక్ ఎండ్ అంతా వేరే డెవలపర్స్ మెయింటైన్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్ అంతా వేరే డెవలపర్స్ మెయింటైన్ చేస్తారు. ఆ రెండు నీ దగ్గర ఉంటేనే కంట్రోల్ నీ దగ్గర ఉంటుంది. అదే బ్యాక్ ఎండ్ వేరే వాడి దగ్గర ఉంది, ఫ్రంట్ ఎండ్ వేరే వాడి దగ్గర ఉంటే, బ్యాక్ ఎండ్ డెవలపర్ నేను 50 పంపిస్తానని చెప్తే మరి నీకు రావాలి కదా ఫ్రంట్ ఎండ్ ఎలా హ్యాండిల్ చేయాలని పేజినేషన్. సో ఇలా అనమాట. తర్వాత ఫిల్టర్స్ యాడ్ చేస్తావు.
ఫిల్టర్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే సెర్చింగ్ కోసం అనమాట. లైక్ హెడ్డింగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇట్ కెన్ బి ఎనీథింగ్, హెడ్డింగ్, డిస్క్రిప్షన్, పబ్లిష్ ఇయర్, ఆథర్ నేమ్, ఎనీ ఫిల్టర్. ఇవన్నీ ఫిల్టర్స్ అప్లై చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పేమెంట్ ఇంటిగ్రేషన్. పేమెంట్ ఇంటిగ్రేషన్ ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ రాజర్ పే ఉంది, స్ట్రైప్ ఉంది, ఇలాంటి పేమెంట్ పేజెస్ ఉంటాయి. నువ్వు ఏదైనా వేరే ఆథర్ యొక్క బుక్ ని పర్చేస్ చేద్దామని చూస్తున్నావు, బై బటన్ పెడతావు, బై కొడితే పేమెంట్ పేజ్ వస్తుంది అనమాట. అది ఎవరు ఇస్తారు? రాజర్ పే వాడు ఇస్తారు. అప్పుడు నీకు అందులో కోర్ కాన్సెప్ట్ తెలుస్తాయి. పేమెంట్స్ ఎలా ఉంటాయి, లైవ్ అంటే లైవ్ ఏంటి, టెస్ట్ మోడ్ ఏంటి, కార్డ్స్ ఎలా ఉంటాయి, యూపీఐతో ఎలా పే చేయవచ్చు, ఇవన్నీ కొన్ని మెథడ్స్ ఉంటాయి. అప్పుడు వెబ్ హుక్స్ గురించి ఐడియా వస్తుంది మీకు. పేమెంట్ ఎప్పుడైతే మీరు పేమెంట్ గేట్ మీద ఇంటిగ్రేట్ చేస్తారో, వెబ్ హుక్స్ అనే కాన్సెప్ట్ అనమాట. దీన్నే కాల్ బ్యాక్స్ అని కూడా అంటారు. నువ్వు ఫ్రంట్ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కదా. నీకు రిక్వెస్ట్ సెండ్ చేయడం, రెస్పాన్స్ హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇందులోనే కాల్ బ్యాక్స్ అని అంటారు అనమాట. కాల్ బ్యాక్స్ అంటే ఏంటంటే ఒక టాస్క్ అయిపోయిన తర్వాత ఒక హెచ్టిటిపి రిక్వెస్ట్ పంపిస్తుంది అనమాట నీ సర్వర్కి, పేమెంట్ గేట్ పంపిస్తుంది అది. సో కాల్ బ్యాక్ గురించి ఐడియా వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తారనమాట. ఇవన్నీ యాడ్ చేస్తే అప్పుడు ఒక కంప్లీట్ వెబ్ అప్లికేషన్ అవుతుంది. సో నేను అంటే కొంచెం డీప్ గా వెళ్ళి అంటే దాని మీనింగ్ ఇది. అంటే ఎవ్రీ డీటెయిలింగ్, లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా పాయింట్స్ స్కిప్ చేసేయచ్చు. అదే నేను కూర్చుంటే ఇంకా చాలా వస్తాయి. నువ్వు చార్ట్ చేయబడి నడితే ఇంకా కొన్ని వస్తుంది, ఇంప్రూవ్మెంట్స్ కొన్ని ఉంటాయి. అంతేకాకుండా కొన్ని డేటా ఏంటంటే కొన్ని డేటా నార్మల్ సెండ్ చేస్తావు. అదే సీక్రెట్ డేటా అయితే రిక్వెస్ట్ అలా పంపించవద్దు, ఎన్క్రిప్ట్ చేసి పంపించు, అవతల డీక్రిప్ట్ చేసుకో. అర్థమైందా? కార్డ్స్ పంపిస్తావు, ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి. ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు ఏంటంటే నువ్వు కార్డ్ డేటా రిక్వెస్ట్ లో పంపించకూడదు, ఎన్క్రిప్ట్ చేయి, అవతల డీక్రిప్ట్ చేసుకో. దీనికి ఏంటి పెద్ద పెద్ద SHA-16 ఇవి ఉంటాయి కదా, 250, 256 ఇవన్నీ వాడక్కర్లేదు. ఒకటే కీతో ఎన్క్రిప్ట్ చేయి, సేమ్ కీతో డీక్రిప్ట్ చేయి. సింపుల్ అనమాట. అంటే ఇదేంటి నువ్వు దాని మీద నేను నీకు రీసెర్చ్ చేయమని చెప్పట్లేదు, సింపుల్ గా ఇది నేను చేశానని చెప్పుకోవడానికి. అలా డీప్ గా వెళ్ళానమాట. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలనుకుంటే పక్కాగా ప్రతి లైన్ ఆఫ్ కోడ్ తెలుసుకోవాలా, లేదా ఏ టూల్స్ యూజ్ చేయవచ్చా? సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రపంచం చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. సో కర్సర్ లాంటి టూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కోడ్ అంతా అదే రాసిస్తుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కోడ్, బట్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద కోడ్ డెఫినెట్లీ యూ షుడ్ బిల్డ్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అనమాట. అర్థమైందా? బికాస్ యూఆర్ ఇన్ ద బీటెక్, నువ్వేం చేయాలంటే పక్కాగా ఫ్రమ్ ద స్క్రాచ్ కోడ్ రాయి. ఏ టూల్స్ డిపెండ్ అవ్వద్దు. లైక్ ఒక సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు కూడా నువ్వే ఓన్ గా రాయి. ఎప్పుడైతే నీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుందో అప్పుడే లాస్ట్ ఒక టచ్ ఇస్తావు అనమాట. ఒక కర్సర్ లాంటిది యూజ్ చేసుకుని ఏ టూల్స్ అప్పుడు యూజ్ చేయి. అప్పుడు నీ కంట్రోల్లో ఉంటుంది అనమాట. సపోజ్ ఇలా చెప్పాను, ఎలా అంటే ఏదైనా నువ్వు కర్సర్ లాంటి ఐడియాతో ప్రాజెక్ట్ బిల్డ్ చేసావు. ఫస్ట్ 2 times ఎర్రర్స్ వచ్చాయి, నువ్వు కర్సర్కే చెప్పేస్తావు, అదే ఫిక్స్ చేస్తావు. థర్డ్ ఏమైంది, సడన్ గా కర్సర్ ప్లాన్ అయిపోయింది, లైక్ రీఛార్జ్ అయిపోయింది, నీ దగ్గర డబ్బులు లేవు, లేకపోతే కర్సర్ అవుట్ సర్వీస్ ఆపేశాడు, పెంచేశాడు డబ్బులు. అలాంటి టైంలో ఏం చేస్తావు? నీ కంట్రీలో బ్యాన్ అయిపోతుంది, ఇంక వదిలేస్తావు. హౌస్ పోతే మినిమం డీబగ్ చేయడం రాదు. అండ్ నేనేమంటా అంటే నీకు నాలెడ్జ్ ఉండి నువ్వు యూజ్ చేస్తే నువ్వు ఎక్సెల్ అవుతావు. దాని మీద డిపెండ్ అయిపోతే అసలు నువ్వు అవసరం లేదు, ఆ నెట్వర్క్ లో నువ్వే అవసరం లేదు, నిన్ను తీసి పక్కన పడేయడమే ఇంకా. అర్థమైందా? నేనేమంటే సర్కాస్టిక్ గా అనడం లేదు, సీరియస్ గా అంటున్నా. నీకు నాలెడ్జ్ ఉండి నువ్వు దాన్ని కంట్రోల్ చేస్తే ఫైన్. అలా కాకుండా కంప్లీట్ గా ప్రతిదీ ప్రాంప్ట్ ఇచ్చేసి ఉంటే ఇంకా అసలు నీ వాల్యూ లేదు అక్కడ. సో ఫస్ట్ ఏంటంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అంతా కూడా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయ ప్రాజెక్ట్. నువ్వు ఏఐ యూజ్ చేయొచ్చా అంటే చూడు, కొంచెం కోపైలట్ లాంటివి ఏంటంటే సపోజ్ సజెషన్స్ ఇస్తాయి, ఏ సజెషన్స్ ఇస్తాయి నువ్వు కోడ్ చేసినప్పుడు, అవి యూజ్ చేయి, పర్లేదు. సపోజ్ ఏంటంటే ఏదో మెథడ్ ఉంది, ఏదో ఇంటర్సెక్ట్ అనే మెథడ్ ఉంది, ఐఎన్ కొట్టగానే పక్కన ఇంటర్సెక్ట్ ఫంక్షన్ చూపిస్తుంది. అలాంటి టూల్స్ వాడు, పర్లేదు. అదేంటంటే నీకు మెమరైజేషన్ ఈజీగా ఉంటుంది, అలాంటివి వాడుతుంటే నీకు ఈజీ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్ గా ప్రాంప్ట్ ఇచ్చేసి, కోడ్ ఇచ్చేసి, కాపీ పేస్ట్ చేసి ఇలాంటి పనులు అయితే చేయదు. ఎప్పుడు వరకు? థర్డ్ ఇయర్ వరకు. థర్డ్ ఇయర్ లోపు అంతా నేర్చేసుకున్న తర్వాత అప్పుడు ఏ టూల్స్ మీద డెఫినెట్ గా కర్సర్ లాంటివి యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయి. అప్పుడు నువ్వు కొంచెం డీప్ గా వెళ్ళగలవు. ఎప్పుడైతే నీకు మొత్తం ఐడియా ఉంటుందో నువ్వు కొంచెం డీప్ గా వెళ్ళగలవు. అప్పుడు కూడా ఏంటి, ప్రాజెక్ట్ నీ కంట్రోల్లోనే ఉండాలి. కర్సర్ ఏం చేస్తుంది, ప్రతిసారి ఒకేలా ఇవ్వదు, ఒక పైకి ఒకలా ఇస్తుంది కోడ్. అయినా సరే నువ్వు దాన్ని మేనేజ్ చేసేలా ఉండాలి. నువ్వు దానికి రీప్రాంప్టింగ్ ఇవ్వాలి. నువ్వు ఇక్కడ తప్పిచ్చావు, లైక్ నువ్వు ఈ ఫైల్లో రాంగ్ ఇచ్చావు, లేదా నా ఫార్మాట్ ఇది కాదు, అలా ఇవ్వని చెప్పేటట్టున్నాను అంటే నీకు అర్థం కావాలి ఫ్లో అంతా. ఎప్పుడైతే వైప్ కోడింగ్, మెయిన్ థింగ్ వైప్ కోడింగ్ వచ్చేసరికి ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నా,
వైబ్ కోడింగ్ ఏంటంటే కోడ్ చాలా ఫాస్ట్ గా రాస్తే అంతా బాగుంటది. కాకపోతే అంత కోడ్ ఒకేసారి జనరేట్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా లైక్ సెక్యూరిటీ తగ్గిపోతుంది. సో సైబర్ సెక్యూరిటీకి కొంచెం డిమాండ్ ఉంటుంది. ఏఐ వల్ల ఏఐ రావడం వల్ల సైబర్ సెక్యూరిటీ వాల్యూ డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుంది. కోడ్స్ రాస్తుంది కానీ సెక్యూరిటీ మెయింటైన్ చేయలేదు. అది ఇచ్చిన చాలా కోడ్ వరకు నాన్ సెక్యూర్ అనమాట. లైక్ వేస్ట్ ఇన్ ద సెన్స్ ప్రాజెక్ట్స్ అయితే రన్ అయిపోతే బట్ నాట్ ప్రొడక్షన్ రెడీ. డెవలపర్స్ మధ్యలో ఉండాలి. దీనికోసం ఏంటంటే సైబర్ సెక్యూరిటీకి ఆపర్చునిటీస్ ఎక్కువ పెరుగుతాయి. దానికనే కాదు ఎంఎల్ ఆప్స్ అంటే ఇప్పుడు చూడు ఇప్పుడు ఎలా అయిపోతుంటే ఫ్యూచర్ ప్రాంప్ట్స్ తో అయిపోయినప్పుడు ప్రతి ఒక్కడు ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారు. పోర్ట్ఫోలియో ఆ రోజుల్లో చేయాలంటే కష్టం, ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు చేసుకుంటాడు. అంతెందుకు ఈజీ అయిపోతే ఇంటికొకడు ఏఐ వాడేస్తాడు. ఇంటికొకడు ఏఐ వాడితే ఆ బిజినెస్ ఆడే వెబ్సైట్ చేసుకుంటాడు. మరి ఏ రోల్స్ బాగా బెనిఫిట్ అవుతాయి అంటే డెవాప్స్, ఎంఎల్ ఆప్స్, ఇవన్నీ ఏంటంటే మేనేజింగ్ ద ప్రాజెక్ట్స్ అనమాట, డిప్లాయింగ్ ద ప్రాజెక్ట్స్. వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఇప్పటి నుంచి వాటిలో డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మామూలుగా అంటే బెనిఫిట్స్ ఎలా ఉండొచ్చు తెలుసుకోవాలంటే. అర్థమైందా? సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంటాయా ని చదువుకండి అంతవరకు. స్కిప్ అయితే చేయొద్దు. నెట్వర్క్ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి కదా, స్కిప్ చేయొద్దు. నేనైతే స్కిప్ చేశాను, స్కిప్ చేయొద్దు. ఓకే సార్, టు దిస్ ఐ వాంట్ టు యాడ్ లైక్ ఇప్పుడు చాలా టెక్నాలజీస్ ఉన్నాయి కదా, సో వాట్ యూ థింక్ ఇస్ బెటర్ if we learn many technologies or is it better if we master? సో సింపుల్ ఆన్సర్ వచ్చేసరికి మెనీ టెక్నాలజీస్, ఫ్యూ టెక్నాలజీస్ ఇలా కాదు. మీరు తక్కువ ఉంటే స్టాక్ తీసుకుంటే ఫుల్ స్టాక్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా ఎక్కువ ఉంటాయి టెక్నాలజీ నేర్చుకోవాల్సినవి. బట్ ఫుల్ స్టాక్ ఇన్ ద సెన్స్ ఏంటి, జావా డెవలపర్ ఫుల్ స్టాకే, జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాకే, పిహెచ్పి, .NET ఇవన్నీ ఫుల్ స్టాకే. కాకపోతే నువ్వు అన్ని చేసావు నువ్వు వర్క్ చేసే కంపెనీలో. ఒక కంపెనీ ఒకటే ఫాలో అవుతుంది. లైక్ నువ్వు అయితే జావా డెవలపర్ అవుతావు, లేకపోతే జావా స్క్రిప్ట్ డెవలపర్ అవుతావు, ఎలా అవుతావు. సో నీ డొమైన్ ఎలాంటి ఇట్లో నేర్చుకుంటే బాగుంటుంది. బట్ డోంట్ గో డీప్ అనమాట. ట్రెండ్స్ ని ఫాలో అయిపోద్దు. రేపు పొద్దు నీకు కొత్త ఫ్రేమ్వర్క్ వస్తుంది, దాని అర్థం ఏంటి నువ్వు ఏదో మళ్ళీ కొత్తగా బిల్డ్ చేసి కొత్తగా నేర్చుకోవాలని కాదు. నీకున్న రియాక్ట్ ని డీప్ గా వెళ్ళి నెక్స్ట్ ఇంకేమైనా కోడ్ ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు, ఆప్టిమైజేషన్. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వర్స్ కావాలన్నమాట ప్రపంచానికి. ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తారు పీపుల్, వాళ్ళు కావాలి. అంతేకాని కోడ్ జనరేటర్స్ కాదు. కోడ్ జనరేటర్ ఏఐ కూడా రాసేస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే హ్యూమన్ చేయగలరు. సో సింపుల్, నీ డొమైన్ లో ఎక్కువ టెక్నాలజీస్ ఉన్నా ఎక్కువ నేర్చుకో, నీ డొమైన్ లో తక్కువ ఉంటే తక్కువ నేర్చుకో. అది డిపెండ్స్ ఆన్ యువర్ డొమైన్. జావా డెవలపర్ అయితే కొన్ని ఉంటాయి, అవి కొంచెం పర్ఫెక్ట్ చేయాలి. ఏదైనా సింపుల్ చెప్పాలంటే నేను ఫ్రమ్ ద వెబ్ వచ్చా కాబట్టి నేనే చెప్తా అంటే వెబ్ లో ఎలా ఉంటుంది అంటే డేటాబేస్ పక్కాగా SQL అంటే MongoDB ఉంటుంది కానీ చాలా చాలా తక్కువ మంది వాడతారు. SQL మాస్టర్ చేయాలి. ఇంకా లాంగ్ వే వచ్చేసరికి మీ ఆర్గనైజేషన్ సెట్ అయినట్టు. లైక్ మీరు ఇప్పుడు ఫ్రెషర్స్ కాబట్టి మీరు ఏంటంటే డిమాండ్ జావా స్క్రిప్ట్ ఎక్కువ ఉంది కాబట్టి వెళ్ళచ్చు, జావా స్క్రిప్ట్ వెళ్ళచ్చు. అలా అని జావా మీద హైరింగ్ లేదని కాదు, జావా మీద కూడా హైరింగ్ ఉంటుంది. ఆఫ్ క్యాంపస్ ట్రై చేయాలి కాకపోతే. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో టైం స్పెండ్ చేసి దాని రిలేటెడ్ దాని చుట్టూ ఉన్న టెక్నాలజీస్ కొన్ని నేర్చుకోండి. డోంట్ గో లైక్ ప్రతిదీ టచ్ చేసి వదిలేదు. నేర్చుకున్న ప్రతిదీ మాస్టర్ చేయండి. మాస్టర్ ఇన్ ద సెన్స్ డోంట్ డూ ఇట్ అప్ టు 100%. అట్లీస్ట్ ట్రై ఇట్ అప్ టు 60%. ప్రతి టెక్నాలజీ 60% కంప్లీట్ చేయండి. లైక్ ప్రతిదీ 10 టచ్ చేయకుండా. అర్థమైందా? అలా వెళ్ళండి. నెక్స్ట్ షణ్ముఖ ప్రణవ్ క్వశ్చన్ పెట్టాడు ఈ అబ్బాయి. ఇప్పుడు యూట్యూబ్ లో చాలా ప్రాజెక్ట్స్ లైక్ LMS వెబ్సైట్స్ అన్ని ఉంటాయి కదా, అవి లైక్ ప్రాపర్ గా బిల్డ్ చేసి లైక్ అంతా అర్థం చేసుకొని రెజ్యూమ్ లో యాడ్ చేయొచ్చా ఆర్ అలా చేయొద్దా? బ్రో నీకు ఆన్సర్ ఏంటంటే పెట్టుకో, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. తెలుసా ఇది సామెత? ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటే నువ్వు పక్కాగా ఇది నేను చేస్తాను, నేను చేయగలను కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, నువ్వు ఆ టైం గ్యాప్ లో నేను చేస్తా అన్నప్పుడు నువ్వు పెట్టుకోవడం తప్పలేదు. సపోజ్ ఇంటర్వ్యూ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అమెజాన్ ఇంటర్వ్యూ ఉంది.
అమెజాన్ ఏమో ఒక 1 monthలో వస్తుంది, లేదా 15 daysలో అమెజాన్ ఇంటర్వ్యూ ఉంది, 15 daysలో నీకు ఇంటర్వ్యూ ఉంది. రెజ్యూమ్స్ ఏమో ఈ రోజు పెట్టమన్నారు, ఈ రోజు నైట్కి పెట్టమన్నారు రెజ్యూమ్స్ అనేది. ఇప్పుడు ఏంటి, నీకు క్లియర్లీ 15 days గ్యాప్ ఉంది. నువ్వేం చేయొచ్చు, యాడ్ చేసే, నీకు ఎల్ఎంఎస్ మీద నువ్వు యూట్యూబ్ వీడియో చూడకపోయినా సరే యాడ్ చేసే, అంటే ఆ ప్రాజెక్ట్ లైక్ ఆ కంపెనీకి ఈ ప్రాజెక్ట్ అవసరం అంటే యాడ్ చేసే. ఏదైతే 15 days టైం ఉంటుందో అందులో నువ్వు మాస్టర్ చేయి. మాస్టర్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ అర్థం చేసుకో, నువ్వు చెప్పినట్టే అర్థం చేసుకో ఫస్ట్ ఒక 10 days అలా. ఆ తర్వాత బేసిక్ గా కోడ్ చేయి, అంటే ఫుల్ కంప్లీట్ కోడ్ చేయలేం, ఆ టైం సరిపోదు. బేసిక్ గా కోడ్ చేయి, అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ చేసేలా ఉంటే సరిపోదు. సింపుల్ గా ఏంటంటే ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఫేక్ చేయడంలో తప్పులేదు, చాలా మంది ఇలానే చేస్తారు. దీన్ని ఫేక్ చేయడం కాదు, నువ్వు చేసి వెళ్ళి ఆన్సర్ చేయలేకపోతే అది ఫేక్ చేయడం అంటారు. కానీ ఆ టైం గ్యాప్ ను మాత్రం ఫిల్ చేస్తున్నావు నువ్వు అంతే. నీ రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ లైక్ రెజ్యూమ్ సబ్మిషన్ కి కంపెనీ ఇంటర్వ్యూకి కొంచెం టైం గ్యాప్ ఉంటుంది. ఈ టైం గ్యాప్ లో నేను ఫిల్ చేయగలను అన్న ధైర్యం నీకు ఉన్నప్పుడు నువ్వు పెట్టడం తప్పలేదు. సింపుల్. అర్థం చేసుకో, అండర్స్టాండింగ్ ఇస్ రియల్ నీడెడ్, బట్ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్. కొంచెమైనా ఓ 20% అయినా ఎగ్జిక్యూట్ చేయి. సో నీకు ఒక క్లారిటీ వస్తుంది. అర్థం చేసుకోవడం మొత్తం అర్థం చేసుకో. ఇంటర్వ్యూలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ గా నువ్వు చెప్తున్నావా లేదా. నువ్వు చెప్పేది ఎక్కువ మాటలు చెప్తే సరిపోదు, చెప్పే పాయింట్ టు పాయింట్ లైక్ క్లియర్ గా పాయింట్ టచ్ అదనమాట. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ అంటే రాయొచ్చు మెసేజెస్ లో, నో ప్రాబ్లం, ఎలాంటిదైనా. హ్యాకథాన్స్ అంత కోడింగ్ వచ్చాకే పార్టిసిపేట్ చేయమంటావు అన్న ఇంపార్టెంట్ క్వశ్చన్. నాట్ ఓన్లీ హ్యాకథాన్స్ బట్ ఆల్సో ఇంటర్వ్యూస్. ఏం చెప్తా అంటే కోడింగ్ వచ్చాకే పార్టిసిపేట్ చేయమంటావా అంటే నో, పార్టిసిపేట్ చేయి. ఇది కూడా ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే నువ్వు హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు నీకు కోడింగ్ నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ దేర్ ఇస్ ఎ టీమ్ ఆఫ్ 4, అందులో 3 కోడింగ్ వచ్చి నీకు రాదు, బట్ దే ఆర్ యువర్ ఫ్రెండ్స్ అనమాట. అలాంటి టైంలో ఏంటంటే నువ్వు నేమ్ ఇచ్చాయి, అక్కడికి వెళ్ళి నువ్వు నేర్చుకునేది ఉంటుంది. అప్పుడు హ్యాకథాన్కి వెళ్ళామంటే ఎగ్జాంపుల్ గా టైం లిమిట్ ఉంటుంది, టైం కన్స్టెంట్ ఉంటుంది. నువ్వు వాళ్ళతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, టైం స్పెండ్ చేస్తావు పక్క నుండి, ఆ టైంలో నీకు కోడింగ్ వచ్చిన లైక్ నువ్వు కోడింగ్ నేర్చుకుంటావు. కోడింగ్ నేర్చుకోకపోయినా సిమిలర్ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది ఇవన్నీ నువ్వు తెలుసుకోగలుగుతావు అనమాట. అంతేకాకుండా నువ్వు హ్యాకథాన్స్ లాంటి పార్టిసిపేట్ చేయడం వల్లనే నీకు ప్రాజెక్ట్స్ పైన ఎక్కువ క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హ్యాకథాన్స్ అంటే నువ్వు ఏది కూడా టైం లిమిట్ పెట్టుకోకు, నేను వచ్చిన తర్వాతే అప్లై చేస్తా అంటే ఏది నీకు కంప్లీట్ గా రాదు. అంటే నేను సపోజ్ చూడు ఎగ్జాంపుల్, ఒక టెక్నాలజీ ఉంది జావా ఉంది ఎగ్జాంపుల్, నేను జావా అంతా నేర్చుకున్న తర్వాత హ్యాకథాన్కి వెళ్తానంటే జావా ఇస్ అన్లిమిటెడ్, నువ్వు మాస్టర్ చేయలేవు. సపోజ్ ఏబిసిడి అని చదివిన తర్వాత నీకు పక్కన తెలుస్తుంది ఈఎఫ్ ఉందని, ఆ ఈఎఫ్ చదివిన తర్వాత నీకు మళ్ళీ పక్కన జియో అని తెలుస్తుంది, అలా అలా తెలుస్తూ ఉంటుంది ఎంతో. అందుకే కంప్లీట్ టార్గెట్ పెట్టుకోక నేర్చుకున్న తర్వాత వెళ్తా ఎంత ఉందో జస్ట్ బేసిక్ తెలిసిన తర్వాత హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేయి. ఆ పార్టిసిపేట్ చేసిన తర్వాత నీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఆ రియల్ టైం ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకో. హ్యాకథాన్స్ అనే కాదు, కంపెనీస్కైనా అంతే. ఏ కంపెనీకి నేను అప్లై చేయాలనుకుంటే కంపెనీకి నేను రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి తర్వాత వెళ్తా అనుకో, అప్లై చేస్తుండడమే. మేబీ కొన్నిసార్లు లక్ ఉంటుంది, లక్ ఫ్యాక్టర్ ఉంటుంది, నీకు చిన్న క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఇంటర్వ్యూలో. సో ఎప్పుడైనా సరే ఈ అప్లికేషన్స్ పెడతారు కదా, అప్లై చేయడమే ఇంపార్టెంట్ టాస్క్. నువ్వు ఎంత నేర్చుకున్నావు కాదు, లింక్డ్ఇన్ లో ఎన్ని అప్లికేషన్స్ పెట్టావో ఇంపార్టెంట్. లక్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. లైక్ నీకు అంత నాలెడ్జ్ లేకపోయినా మేబీ వాళ్ళకి నీడ్ ఉండొచ్చు, వాళ్ళకి కావాల్సింది ఓన్లీ ఎస్కేల్ అవ్వచ్చు, ఎవరిని ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు ఇంపార్టెంట్ లైక్ ఫాస్ట్ గా, నువ్వే ఫిట్ అయిపోవచ్చు అక్కడ. సో అప్లై చేయాలి హ్యాకథాన్ జాబ్. ఏది కూడా వెయిట్ చేయదు, నేర్చుకున్నంత వరకు వెయిట్ చేయదు, జస్ట్ అప్లై. సెకండ్ థింగ్, అన్నా వెబ్ డెవలప్మెంట్ కి ఫ్యూచర్ ఉంటుందా? వెబ్ డెవలప్మెంట్ కి ఫ్యూచర్ ఉంటుందా అంటే బ్రో సింప్లీ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ అయితే నీకు ఫ్యూచర్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నార్మల్ బిల్డింగ్ నార్మల్ క్రౌడ్ అప్లికేషన్స్ అయితే డెఫినెట్లీ నో ఫ్యూచర్. చెప్పాను కదా, ప్రాంప్ట్స్ తో ప్రజెంట్ ఎలా బిల్డ్ చేస్తున్నారంటే ఒక టీ షాప్ వాడు కూడా ఆడి టీ వెబ్సైట్ ఎవడు చేయక్కర్లేదు, ఆడికి ఆడే చేసుకుంటాడు. బికాస్ దట్ ఈస్ కంప్లీట్లీ స్టాటిక్ వెబ్సైట్. టీ షాప్ అంటే ఏంటి, ఆడి దగ్గర ఏమన్నా చూపించుకుంటాడు, జింజర్ టీ, లెమన్ టీ, బ్లాక్ కాఫీ, ఇవన్నీ స్టాటిక్ వెబ్సైట్. లేదా ఆడికి పేమెంట్, సపోజ్ పేమెంట్ పేజ్ ఉందనుకో, అదైనా సరే వాడే బిల్డ్ చేసుకుంటాడు. రాజర్ పే లాంటి పేమెంట్ ఇంటిగ్రేషన్ అంతా కర్సరే చేస్తుంది. ఇలాంటి ప్రతి ఒక్కడు చేసుకుంటాడు అనమాట, ప్రతి ఒక్కడు అడ్వాన్స్ వెబ్సైట్ చేసుకుంటాడు. అయితే వెబ్ డెవలప్మెంట్ అంటే నువ్వు ఓన్లీ వెబ్సైట్ ప్రిపేర్ చేయడమే కాదు, సిస్టమ్ డిజైన్ ఉంటుంది.
సిస్టమ్ డిజైన్ అంటే ఏంటంటే ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేయాలి, లోడ్ బ్యాలెన్సర్స్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ ఏంటి, డొమైన్ మ్యాచింగ్, డొమైన్ తో మ్యాప్ చేయడం, ఇలా చాలా ఉంటాయి అనమాట. సో నువ్వు ఎప్పుడైతే సిస్టమ్ డిజైన్ మాస్టర్ చేస్తావో లైక్ యూఆర్ దట్ ద లెవెల్ ఆఫ్ సీనియర్ డెవలపర్. నువ్వు అది ఇప్పుడే నేర్చుకోవచ్చు, సిస్టమ్ డిజైన్ ఎప్పుడే నేర్చుకోవచ్చు, స్ట్రాంగ్ అవ్వచ్చు. అంటే నువ్వు చేసేది కొంచెం క్వాలిటీ వర్క్ ఉండాలి. క్వాలిటీ వర్క్ ఉంటే డెఫినెట్లీ దెర్ విల్ బి ఇన్ డిమాండ్. డిమాండ్ అయితే ఉంటుంది, ఇప్పటికీ డిమాండ్ పోదు. మీరు ల్యాప్టాప్స్ మొబైల్స్ వాడడానికి వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి, ఇంకా ఫ్యూచర్ లో వెబ్ చాలా ఎక్కువ అవుతుంది. ప్రతి ఒక్కడికి వెబ్సైట్స్ అవసరం అవుతాయి. ప్రతి ఒక్కడు ఇప్పుడు చూస్తే ఇన్స్టాలోనే ప్రతి ఒక్కరు చీరల వ్యాపారమే, ప్రతి గర్ల్ పెట్టేస్తుంది. చూడండి, నా చీరల వెబ్సైట్ ఇది, నా చీరల వెబ్సైట్ ఇది, జస్ట్ జోకింగ్, ఉన్నాయి చూసుకోండి కావాలంటే. ప్రతి ఒక్కరు వెబ్సైట్స్ కావాలి, ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు. ప్రతి ఒక్కరు కమింగ్ ఇంటూ సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే వాళ్ళకి ఒక పోర్ట్ఫోలియో కావాలి, పోర్ట్ఫోలియోకి ఒక పేమెంట్ ఇంటిగ్రేషన్ కావాలి, ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మీరు ఎప్పుడంటే సపోజ్ ఏఐ వచ్చింది, ఏఐ వల్ల వర్క్ ఎక్కువ, లైక్ వర్క్ అనేది తగ్గిపోతుంది. మీరేంటి జాబ్స్ పోతాయి అనుకోకూడదు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఈజీ అవుతున్నాయి కాబట్టి ఏమవుతాయి అంటే ప్రాజెక్ట్ డెడ్ లైన్ తగ్గిపోతుంది అనమాట. 1 week లో చేయాల్సిన ప్రాజెక్ట్ ఏంటంటే ఆ వీక్ లో 2 projects కంప్లీట్ అవుతున్నాయి. అంటే ఎంప్లాయీస్ ని ఫైర్ చేయడం లాంటివి ఏంటంటే స్టార్టింగ్ లో చేస్తారు, బట్ మెల్లి హైర్ చేసుకుంటారు ప్రాజెక్ట్స్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. రీజన్ ఏంటి చెప్తాను. సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఒక గూగుల్ లాంటి కంపెనీ ఉంది, వాళ్ళ ప్రొడక్టివిటీ 100% అనుకుందాం. వాళ్ళు ఏం చేశారు, సగం మంది ఎంప్లాయీస్ తీస్తారు, ఏఐతో రీప్లేస్ చేశారు. అయినా సరే ప్రొడక్టివిటీ 100% ఉంది, ఎందుకంటే ఏఐ కూడా ఫాస్ట్ గా. అయితే ఇలానే ఉంచుతారా అంటే పక్కన చాట్ చేయబడిన కంపెనీ ఉంది, వీడేం చేస్తాడు, గూగుల్ బీట్ చేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నాడు. కాబట్టి వీడేం చేస్తాడు, కాంపిటీషన్ కోసం ఎక్కువ మందిని హైర్ చేసుకొని బీట్ చేయడం టార్గెట్ గా పెట్టుకుంటాడు. గూగుల్ ఏం చేస్తుంది, సినిమా చూడదు, అప్పుడు మళ్ళీ హైరింగ్ చేస్తాడు, చాట్ చేయబడితో కంపీట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ మెట్రిక్స్ ఏంటంటే కాంపిటీషన్ పెట్టిందే కంపెనీస్ అనమాట. కంపెనీస్ మధ్యలో కాంపిటీషన్ ఉన్నంత వరకు ఎవరు సెటిల్ కారు. సో ఏఐని యూజ్ చేసుకొని ఎక్కువ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు, ఎక్కువ ప్రొడక్టివిటీ తేడానికి బిల్డ్ చేస్తారు అనమాట. కోడింగ్ అంతా కొంచెం మారిపోతే ఈజీ అవుతుంది, బట్ పీపుల్ విల్ బి స్టిల్ దేర్, ప్రొడక్టివిటీ ఇంక్రీజెస్, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. యాక్చువల్లీ ఏఐ అనేది నీకు హెల్ప్ చేస్తుంది, ఇట్ ఈస్ లైక్ ఏ జూనియర్ డెవలపర్ టు యూ. నీకు కావాల్సినంత కూడా స్కిల్ సెట్ ఏంటంటే సిస్టమ్ డిజైన్, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. అర్థమైందా? సో వెబ్ డెవలప్మెంట్ కి ఫ్యూచర్ డెఫినెట్ గా ఉంది, బట్ జస్ట్ నార్మల్ గా క్రడ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తే మాత్రం ఉండదు. యూ షుడ్ బి స్ట్రాంగ్ అట్ సిస్టమ్ డిజైన్ అండ్ ఆల్. కొంచెం చూస్తూ ఉండు, లైక్ ఏవైనా యూట్యూబ్, చాట్ జీపీటీ ఇవన్నీ కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేయి, మాట్లాడుతుండే, ఇంటరాక్ట్ అవుతూ ఉండే, నీకు చాలా నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో దట్స్ అబౌట్ వెబ్ డెవలప్మెంట్. And if any more questions, no problem, you can ask in comment section. I'll be there to answer you. Moment order, any kind of work. It can be related to machine learning, AI, cyber security, blockchain. Questions leva lekapothe aradani mohammad. లేదా మీరు ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ మిగిలిన పర్లేదు చదవండి. Yeah, that's it, sir. Yeah, first years కి ఒక రోడ్ మ్యాప్ ఏమైనా చెప్పండి అని అడుగుతున్నారు. Oh, first year. Okay. So because you are in the first year, example బీటెక్ ఉంది, మీ బీటెక్ లో ఏంటంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏముంటాయి? బీటెక్ సపోజ్ నువ్వు ఒక ఐటీలో జాయిన్ అయ్యావు, నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టూడెంట్ అనుకో, లేదా నువ్వు ఒక మెకానికల్ స్టూడెంట్ అనుకో. ఏ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ ఇయర్ లో వాడి కోర్ సబ్జెక్ట్ పెట్టరు, అన్ని సబ్జెక్ట్స్ పెడతారు. అబ్జర్వ్ చేయండి. సపోజ్ నువ్వు ఒక ఐటీ అయితే నీకు మెకానికల్ది ఉంటుంది, సివిల్ది ఉంటుంది, కెమిస్ట్రీ అన్నీ ఉంటాయి. అర్థమైందా? సపోజ్ నువ్వు యూఆర్ ఫ్రమ్ సివిల్ బ్యాక్గ్రౌండ్ అయ్యావు అనుకో, ఐటీ సబ్జెక్ట్స్ ఉంటాయి నీకు ఫస్ట్ ఇయర్ లో. మూవ్ అవుతున్న కొద్దీ సెకండ్ ఇయర్ కి, థర్డ్ ఇయర్ కి మూవ్ అవుతున్న కొద్దీ నీ కోర్ సబ్జెక్ట్స్ అయిపోతాయి. సో అలానే నువ్వు ముందు నుంచి ఒక డొమైన్ ని ఫిల్ చేసుకున్నా, లైక్ సపోజ్ నేను ఒక మెషిన్ లెర్నింగ్ డెవలపర్ అవుదాం అనుకున్నా సరే, పక్కాగా దాన్ని నువ్వు డిప్లాయ్ చేయాలంటే నీకు అప్లికేషన్ కావాలి. ఐ మీన్ మెషిన్ లెర్నింగ్ అనేది ఏంటి, ఒక బ్యాక్ ఎండ్ అనమాట. మెషిన్ లెర్నింగ్ అంతా కూడా జస్ట్ ఒక ఎల్ఎల్ఎం బ్యాక్. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, అది మెషిన్ లెర్నింగ్ ఏఐ అంతా అది, బట్ నువ్వు దాంతో చాట్ చేయాలంటే నీకు వెబ్ అప్లికేషన్ కావాలి కదా, ఫ్రంట్ ఎండ్ అనేది కావాలి. అందుకోసం ఏంటంటే ఏ స్కిల్ అయినా ప్రెసెంట్ ఎలా ఉంది, డేటా ఇంజనీరింగ్ ఏదైనా, డేటా ఇంజనీరింగ్, డేటా సైంటిస్ట్ ఎవరైనా వెబ్సైట్ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి యూజర్ ఇంటర్ఫేస్ యూఐ అనేది కామన్ అనమాట.
సో అందుకోసం ఏం చేస్తుంటే ఫస్ట్ ఇయర్లో మీరు 2 మీద ఫోకస్ చేయండి. HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ మోర్ దాన్ ఎనఫ్. లేదా కొంచెం కష్టం అనిపిస్తే ఓన్లీ కీప్ HTML అండ్ CSS ఫస్ట్ ఇయర్. సో ఎప్పుడైతే మీకు జస్ట్ బేసిక్ ఫ్రంట్ ఎండ్ వస్తుందో ఆ తర్వాత మీరు మాట్లాడండి. లైక్ మీ డొమైన్ పేరుతో మీరు చూస్ చేసుకుని వెళ్ళండి. మీరు SD సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా ఉందాం అనుకుంటే గో డైవ్ డీప్ ఇంటు ద బ్యాక్ ఎండ్. మిషన్ లెర్నింగ్ అనుకుంటే మిషన్ లెర్నింగ్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, గో త్రూ దాట్ అలా అనమాట. సో ఫస్ట్ ఇయర్స్ అయితే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇయర్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏ డొమైన్లో ఉన్నా మీకు కామన్గా కావాల్సింది ఒక వెబ్సైట్ మీరు ప్రొజెక్ట్ చేయడానికి. ChatGPT అంత ML అంత ఏ కంపెనీ అది పక్కా ఇది కావాలి. డీప్ సీక్ పెద్ద ఏ కంపెనీ వెబ్సైట్ కావాలి. డీప్ సీక్ అంటే నీకు గుర్తొచ్చేదే యూజర్ ఇంటర్ఫేస్, అంతేనే కాదా? ChatGPT అంటే గుర్తొచ్చేదే నీకు యూజర్ ఇంటర్ఫేస్. ఎలాంటి అప్లికేషన్, ఎలాంటి కంపెనీ, ఎలాంటి డొమైన్ అయినా UI ఈజ్ మస్ట్. సో ఫస్ట్ ఇయర్లో ఏంటంటే HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ట్రై టు కంప్లీట్ జావా స్క్రిప్ట్ మాస్టర్ చేయాలని చూడదు. జస్ట్ యూస్ DOM మ్యానిపులేషన్స్ అండ్ ఆల్. అర్థమైందా? DOM మ్యానిపులేషన్ లాంటివి నేర్చుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. మరీ డీప్గా నేర్చేసుకుందాం అనుకుంటే లైక్ ఫస్ట్ ఇయర్కి అది కొంచెం డిఫికల్ట్ అదనమాట. ఆ తర్వాత మీరు డొమైన్స్ చూస్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్కి అయితే నా సజెషన్ ఇది. అంత డీప్గా డైవ్ అవ్వండి. And I want to move in data science domain, data analyst, data engineer. What suggestions will you give and suggest me ways to get opportunities like internship in the domain? Sai Narendra, like, can you tell me which year are you in? Like which semester, so that I can guide you. అంటే నీకు ఎంత టైం మిగిలి ఉంది? 6th సెమిస్టర్. ఓకే, సో యూర్ హ్యావింగ్ లెస్ టైం, చాలా తక్కువ టైం. సో డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్. ఇప్పుడు ఏంటంటే నీకు 3 డొమైన్స్ అనమాట ఇందులో. లైక్ ఈ డేటా సెట్ ఏంటంటే 3 డొమైన్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి డేటా అనలిస్ట్, సెకండ్ లెవెల్ డేటా ఇంజనీర్, థర్డ్ లెవెల్ డేటా సైంటిస్ట్. ఫస్ట్ ఏంటంటే డేటా అనలిస్ట్ అంటే ఏంటంటే యూఆర్ యూజింగ్ లైక్ పవర్ BI లాంటి యూజ్ చేసి చార్ట్స్లో లైక్ రిప్రజెంట్ చేయడం అనమాట. అంటే డేటా కొంచెం ఇన్సైట్స్ కొంచెం చూపించాలి. లైక్ అలా మీరు రీడ్ చేయడానికి ఇబ్బందిగా ఉన్న డేటాని ఈజీగా అర్థం చేసుకునేలా చూపించాలి డేటా అనలైటిక్స్. డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్. డేటాని ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు. డేటా సెంటర్స్ అన్నీ ఉంటాయి కదా, అక్కడ డేటా ఇంజనీరింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. డేటా సైంటిస్ట్ అంటే ఏంటి, మీద ఉన్న డేటాతో నెక్స్ట్ ప్రిడిక్షన్స్ చేయడం ఇలాంటివి అనమాట. సో పే కూడా అలానే ఉంటుంది. డేటా అనలిస్ట్ అంటే లెవెల్ 1 అనమాట డేటా అనలిస్ట్. డేటా ఇంజనీర్ సెకండ్ లెవెల్, డేటా సైంటిస్ట్ థర్డ్ లెవెల్. బట్ ఆపర్చునిటీస్ కూడా మీకు ఎలా ఉంటుందంటే నువ్వు ఫస్ట్ డైరెక్ట్గా డేటా సైంటిస్ట్ అవ్వలేదు. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ NIT బ్యాక్గ్రౌండ్, మీకు NIT నుంచి ఏమైనా అయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. లైక్ నువ్వు డైరెక్ట్గా డేటా సైంటిస్ట్ అయిపోతావు. డేటా సైంటిస్ట్ 15 LPA వచ్చేస్తుంది. బట్ బికాస్ యూఆర్ ఫ్రమ్ Tier 3 కాలేజ్, ఎయిమ్ ఫర్ ద డేటా అనలిస్ట్. నీకున్న టైం అయితే డేటా అనలిస్ట్ నువ్వు రీచ్ అవ్వు. డేటా అనలిస్ట్ అవ్వాలంటే రోడ్ మ్యాప్ ఏముంటుంది అంటే సింప్లీ పవర్ BI ఉంటుంది, టేబుల్ ఇలాంటివి ఉంటాయి అనమాట. మెయిన్లీ మోస్ట్లీ ఆన్ ఎక్సెల్ అండ్ SQL. SQL నేర్చుకో బాగా. SQL అనేది చాలా ఇంపార్టెంట్, తెలిసిందే కదా. డేటా అంటేనే SQL అంటే SQL అంటే SQL SQL అంటారు. ఇప్పుడు MS Excel కూడా ఇంపార్టెంట్ అనమాట. సో డేటా అనలిస్ట్గా ట్రై చేయి. నీకున్న టైం ఏమో డేటా అనలిస్ట్ ప్రాజెక్ట్స్ ఏదైనా బిల్డ్ చేసుకో. 2 ప్రాజెక్ట్స్ నుంచి బిల్డ్ చేసుకో. ఒకసారి నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటే నువ్వు డేటా సైంటిస్ట్ మూవ్ అవ్వచ్చు. డైరెక్ట్గా డేటా సైంటిస్ట్గా ఏం చేస్తా అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్. అంటే నువ్వు ఏదైనా కోర్స్ తీసుకున్నా బికాజ్ యూఆర్ నాట్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ దే వోంట్ హైరింగ్. దిస్ ఇస్ ద హార్డ్ రియాలిటీ. ఏదైనా కోర్సెస్ ఉంటాయి, కోడింగ్ నింజాస్ సంథింగ్, దేర్ ఆర్ మెనీ కోర్సెస్. బట్ డోంట్ డిపెండ్ అవుతుంది. అంటే వాళ్ళు ప్లేస్మెంట్స్ అంటారు కానీ ప్లేస్మెంట్స్ అంతేమో ఉండవు, రియల్లీ సపోర్ట్ ఏమి ఉండవు. నువ్వు నేర్చుకున్నా సరే హైర్ చేసుకోకపోతే టాలెంట్ వేస్ట్. సపోజ్ నువ్వు డేటా సైన్స్ నేర్చుకున్నావు, అయినా సరే వాళ్ళు డేటా అనలిస్ట్కి నేను తీసుకున్నారు అనుకో, నువ్వు నేర్చుకుని వేస్ట్ అది. అందుకేంటంటే బికాజ్ యూఆర్ హ్యావింగ్ ఆపర్చునిటీ డేటా అనలిస్ట్, ట్రై టు ఎయిమ్ ఫర్ దట్ రోల్ ఫస్ట్. ఓకే, తర్వాత స్లోలీ యూ కెన్ గెయిన్ సమ్ ఇన్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ యూ కెన్ మూవ్ టు డేటా సైంటిస్ట్. డేటా అనలిస్ట్కి అయితే సింప్లీ SQL, Excel and then table or Power BI. Using this, you can build some small projects, not like deep galas and also like that. And then Pallavi, how can we explain our project to the interview in an expressive way? Okay, fine. So expressive way చెప్పాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి దీన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఎప్పుడైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పార్ట్స్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ బిజినెస్ లాజిక్, సెకండ్ థింగ్ టెక్ స్టాక్, ఈ రెండే ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ వచ్చేసరికి మీరే ఇంప్రూవ్మెంట్ చేస్తారు. ఇక్కడ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటంటే సపోజ్ యూఆర్ బిల్డింగ్ సమ్ పేమెంట్ గేట్వే.
చేసినప్పుడు ఏంటి, నేను ఎలాంటి సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నాను, అంటే నా ప్రాజెక్ట్ ఏంటి ఇంగ్లీష్లో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ప్రాజెక్ట్ మెయిన్ ఏంటి, ఏం చేస్తుంది, ఎలాంటి వాళ్ళకి బెనిఫిట్, అంతే. జస్ట్ అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ల్యాగ్ చేయొద్దు. వెంటనే టెక్ స్టాక్ మూవ్ అవ్వాలి. టెక్ స్టాక్ ఏంటి, సపోజ్ నేను రియాక్ట్ JS యూజ్ చేశాను, డేటాబేస్ యూజ్ చేశాను, అలా అనుకుంటాను. ఇప్పుడు టెక్ స్టాక్ కొంచెం డీప్గా వెళ్ళాలి. ఏంటి, డేటాబేస్లో నేను రిలేషన్స్ వాడా, ఏ రిలేషన్స్ ఉన్నాయి నా యూజర్కి, లేకపోతే యూజర్కి ఉన్న సపోజ్ ఇంకేదో టేబుల్ ఉంది, ఏ రిలేషన్ యూజ్ చేశాను, ఇంకా అలా రిలేషన్స్ కోసం నువ్వు ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాయి. అయిన తర్వాత సపోజ్ నేను ఎక్కడ డిప్లాయ్ చేశాను, డిప్లాయ్మెంట్ లింక్ అనమాట. సపోజ్ ఏదైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే డెఫినెట్లీ ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి అంటే నువ్వు దాన్ని డిప్లాయ్ చేయాలి. వెర్సల్ లాంటి వెర్సల్ ఉందన్నమాట, వెర్సల్లో నువ్వు డిప్లాయ్ చేసుకోవచ్చు. ఆ డిప్లాయ్మెంట్ లింక్ నువ్వు ఫేస్ చేయాలి అక్కడ రెజ్యూమ్లో. లేకపోతే నువ్వు ఇంటర్వ్యూ కూడా నువ్వు చెప్పొచ్చు, లైక్ నువ్వు చెప్తే వాళ్ళు ఓపిక చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సపోజ్ లైక్ ఫేస్ టు ఫేస్ అవుతుంది అనమాట, ఇంటర్వ్యూ అవుతుంది. నేనే నీకు ఇంటర్వ్యూ అనుకో, సపోజ్ నువ్వు ఏదో ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తావు myproject.com, నువ్వు నాకు చెప్తే నేను ఓపెన్ చేసి చూస్తాను ఇక్కడ. అందుకే డిప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. డిప్లాయ్ చేసుకో వెర్సల్ లాంటి దాంట్లో, టెక్ స్టాక్ అప్లై చేస్తావు, టెక్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావు. చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ లైక్ నువ్వు చేసావు కదా ఈ ప్రాజెక్ట్, దీని ఎయిమ్ ఏంటి, అంటే ఇది అందరిలాంటి ప్రాజెక్టేనా, లేదా నువ్వేమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసావు వాల్యూ. ఇది అందరిలాంటి ప్రాజెక్ట్ అయితే నువ్వు ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పాలి ఏంటనేది. ఇందులో ఎడిషనల్ ఇన్సైట్స్ ఏం లేవు, దిస్ ఇస్ ఫర్ ద లెర్నింగ్ పర్పస్ అని చెప్పాలి ఇంటర్వ్యూకి. లెర్నింగ్ పర్పస్ అంటే ఇది నేను నేర్చుకోవడానికి చేశాను ఈ ప్రాజెక్ట్, సో ఎడిషనల్ ఫీచర్స్ ఏం లేవు, ఇది ఒక క్లోన్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట, ఒక అమెజాన్ క్లోన్, ఒక యూట్యూబ్ క్లోన్ కైండ్ ఆఫ్ థింగ్. అది ఓకే ఫైన్. అలా కాకుండా నేను ఏమైనా వాల్యూ ఇన్సైట్స్ యాడ్ చేశాను, ఏం యాడ్ చేస్తావు, ఒక సెర్చ్ బార్ ఉంది, ఆ సెర్చ్ బార్లో స్మార్ట్ సెర్చ్ బార్ అనమాట. స్మార్ట్ సెర్చ్ బార్ అంటే ఏంటి, కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటవి డిలే డీబౌన్సింగ్ అని కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట ఫ్రంట్ ఎండ్లో. ఇవేం చేస్తాయి అంటే సెర్చ్ బార్ని ఆప్టిమైజ్ చేస్తాయి. సపోజ్ నువ్వు యూట్యూబ్ సెర్చ్లో ఏ అని కొడితే ఫిల్టర్స్ అన్నీ వస్తాయి, కింద చూపిస్తాయి ఏదో వచ్చిన పదాలన్నీ, పక్కన బి అని కొడితే ఇంకా వస్తాయి, ఆ తర్వాత డి అని కొడితే ఏబిడి వస్తాయి, ఏబిడి వీడియోస్, రెవల్యూస్, సెంచరీ, ఫాస్ట్ సెంచరీ ఇవన్నీ వస్తాయి. అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఏ అని కొట్టినప్పుడు ఒక రిక్వెస్ట్, బి అని కొట్టినప్పుడు ఒక రిక్వెస్ట్, డి అని కొట్టినప్పుడు ఒక రిక్వెస్ట్, ఇలా ప్రతిసారి రిక్వెస్ట్లు పంపిస్తే ఇట్ ఈస్ ఓవర్లోడింగ్. అలా కాకుండా ఫాస్ట్ నేను ఏబిడి అని కొట్టాను అనుకో, అయినా సరే 3 రిక్వెస్ట్ వెళ్ళకూడదు. ఫాస్ట్గా కొట్టేసినప్పుడు ఏంటి, నువ్వు కీబోర్డ్ మీద నుంచి వేని తీసినప్పుడు ఒక హాఫ్ సెకండ్ తర్వాత ఒక రిక్వెస్ట్ వెళ్ళినట్టు, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. డిలే డీబౌన్సింగ్ అనేసి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, సర్వర్ సైడ్ రెండరింగ్ అని, ఇలాంటి కోర్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటర్వ్యూ. అప్పుడు దే విల్ డెఫినెట్లీ గెట్ ఇంప్రెస్డ్ అనమాట. ఇవి చూసుకో, మెయిన్ థింగ్ ఇలాంటివి ఉండాలి. నువ్వు ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేస్తే ఆ అప్లికేషన్ లో పక్కాగా నువ్వు ఒక ఏ క్లోన్ చేసినా పక్కాగా ఒకటైనా సెర్చ్ బార్ మెయిన్ ఫోకస్ చేయి. ఈ స్మార్ట్ సెర్చ్ బార్స్ ఉంటాయి అనమాట, ఈ డిలే డీబౌన్సింగ్ అనే కాన్సెప్ట్ మీద. తర్వాత స్టాటిక్ సైడ్ జనరేషన్ అంటే ఏంటి, సర్వర్ సైడ్ రెండరింగ్ కి నార్మల్ రెండరింగ్ కి డిఫరెన్సెస్ ఏంటి. అంతేకాకుండా సపోజ్ ఒక వెబ్ పేజ్ ఎలా, లైక్ నువ్వు ఒక హెచ్టిటిపి రిక్వెస్ట్ చేసావు, వెబ్ పేజ్ అనేది నీ క్రోమ్ లో ఎలా లోడ్ అవుతుంది, ఇలాంటివన్నీ నువ్వు చూడాలన్నమాట. అంటే నువ్వేమనుకుంటావు, హెచ్టిటిపి రిక్వెస్ట్ అటు నుంచి నీకు వచ్చేసింది, రెస్పాన్స్ అయిపోయింది. బట్ బిహైండ్ ద సీన్స్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఏంటి నేను రిక్వెస్ట్ పంపించా, రెస్పాన్స్ లో HTML వచ్చింది, CSS వచ్చింది, JS వచ్చింది. ఫస్ట్ ఏది లోడ్ అయింది, HTML, తర్వాత CSS, తర్వాత జావా స్క్రిప్ట్, డామ్ మ్యానిపులేషన్ అయింది, దీస్ ఫైల్స్ గెట్స్ డౌన్లోడెడ్, ఆ తర్వాత క్యాష్ అయిపోతాయి. నేను సపోజ్ ఒక వెబ్సైట్ తీసుకో, ఏదో ఒక వెబ్సైట్ తీసుకో, ఆల్ షర్ట్స్ కొట్టావు, షర్ట్స్ అన్నీ వచ్చాయి. ఒక షర్ట్ అంటే ఆ పేజ్ రావడానికి, ఆ షర్ట్స్ అన్ని రావడానికి నీకు ఒక 1 సెకండ్ పట్టింది. అందులో ఫస్ట్ షర్ట్ నీకు నచ్చింది, దాని మీద క్లిక్ చేస్తే ఆ షర్ట్ పేజ్ ఓపెన్ అవడానికి నీకు 1 సెకండ్ పట్టింది. అదే ఇప్పుడు నువ్వు బ్యాక్ బటన్ కొట్టావు అనుకో, అన్ని షర్ట్స్ రావడానికి 1 సెకండ్ పట్టదు, ఇట్ విల్ టేక్ 0.2 సెకండ్స్ లైక్ దట్. ఎందుకంటే ఆ పాత పేజ్ ఆల్రెడీ గెట్స్ క్యాష్ ఇట్ ఇన్ ద బ్రౌజర్. సో ఇలాంటి క్యాష్ మెకానిజమ్స్ ఇవన్నీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట ఇంటర్వ్యూయర్కి. అప్పుడు దే విల్ గెట్ ఇంప్రెస్డ్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు చెప్పినట్టు నువ్వు చెప్పకూడదు, నువ్వు వాడే కీ కాన్సెప్ట్స్, ఈ టెర్మినాలజీ మ్యాటర్స్ అనమాట. ఇంగ్లీష్ మ్యాటర్ కాదు, నువ్వు కమ్యూనికేషన్ చేసిన దాన్ని బట్టి ఏమి ఉండదు, నువ్వు వాడే టెర్మినాలజీ అయితే ఉంటుందో ఆ టెర్మినాలజీ ఇంపార్టెంట్. ఆ టర్మ్స్, డీబౌన్సింగ్, క్యాషింగ్, సీడింగ్, ఇలాంటి డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. బిజినెస్ లాజిక్ క్లియర్ చెప్పేయాలి. ఫస్ట్ థింగ్ బిజినెస్ లాజిక్ క్లియర్గా చెప్పేయాలి, దేనికోసం బిల్డ్ చేస్తా దేనికి. ఆ తర్వాత ఇది లెర్నింగ్ పర్పసా ఇన్సైట్ యాడ్ చేస్తున్నా, లెర్నింగ్ పర్పస్ అని ముందే చెప్పాలి. లేకపోతే నీకు వెంటనే క్వశ్చన్ అడిగేస్తుంది. ఏం అడుగుతాడంటే, సపోజ్ అమెజాన్ ఉంది, ఈ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్కి ఎందుకు వస్తారు అని అడుగుతుంది అనమాట. ఇలాంటివి ఆ సర్కాజం ఆడికి ఇవ్వకూడదు మన ఇంటర్వ్యూకి, అతనికి ఇవ్వకూడదని నువ్వు ముందే చెప్పేయాలి. దిస్ ఓన్లీ ఫర్ ద లెర్నింగ్ పర్పస్ అని చెప్తే హీ విల్ యాక్సెప్ట్ ఇట్, అదనమాట. నెక్స్ట్ నీ ఫాలోఅప్ క్వశ్చన్.
Oh, no follow-up. Okay, fine. Next. Is there any other question? So thank you so much, Annaya, for answering all our questions so patiently. No problem. We are extremely grateful that you took the time out of your busy schedule for sharing all your valuable insights with us. So chala thanks. And also to all the students who are here today, we thank you all for your presence and active participation. So yeah, once again, thank you very much everyone for making this session a success. Thank you so much. Thank you so much, Annaya. Okay, thank you. Bye.